నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు పూర్తవుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రధానంగా నీటి పంపకాలకు సంబంధించి అలాగే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి సంబంధించి ప్రభుత్వం తలొగ్గింది, ప్రాజెక్టులన్నింటినీ కేఆర్ఎంబీకి అప్పగించబోతున్నటువంటి విమర్శ అటు ప్రతిపక్షాల నుంచి, లేదు గత ప్రభుత్వ పాలకుల పాపమే ఇదంతా, అది మా పాలిట శాపంగా మారిందని చెప్పి ఇటు ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. నిజంగా విభజన చట్టంలో ఏమున్నది, ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి, నీటి పంపకాల విషయంలో 2 రాష్ట్రాల మధ్య ఈ కొట్లాటిలా కొనసాగాల్సిందేనా, ఒక చట్టబద్ధమైనటువంటి ఏర్పాట్లు ఉంటాయన్న దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చను చెప్పడం. చర్చలో మనతో పాటు సామా రామ్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇక్కడ స్టూడియోలో ఉన్నారు. అలాగే డాక్టర్ దత్తాత్రేయ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా మనతో ఉన్నారు. మరి కాసేపట్లో డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా దత్తాత్రేయ గారు, విమర్శ మీ వైపు నుంచే వచ్చింది. ఏంటి మీ అబ్జర్వేషన్ ఏంటి? 10 ఏళ్ళుగా మీరే ఉన్నారు, ప్రభుత్వం వచ్చి కొత్తగా 2 నెలలు అయిందంతే. ఏం జరిగిందని ఒప్పందాలు కానీ లేదా మిగతా విషయాల్లో ఏంటి మీ అబ్జెక్షన్ ఏంటి? అసలు తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని, తెలంగాణ రాష్ట్ర హక్కులను కేంద్ర ప్రభుత్వం దగ్గర కావచ్చు, జలవనరుల శాఖ దగ్గర కావచ్చు, గతంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జీవనదులైన కృష్ణా, గోదావరి 2 నదులపైన ముమ్మాటికి కేంద్ర పెత్తనాన్ని సహించమనేటువంటిది నాటి ముఖ్యమంత్రి, ఉద్యమ నాయకుడైనటువంటి కేసీఆర్ గారి ఎజెండా. ఎందుకంటే మా పోరాటమే నీళ్లు, నిధులు, నియామకాల ఎజెండాగా జరిగింది. నీటి వనరుల పూర్తి స్థాయి ఏర్పాటు జరగకుండా కేంద్ర ప్రభుత్వానికి మీరు పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి నదులపై హక్కులు కల్పిస్తే ఈ ప్రాంతంలో నిర్మించే ప్రాజెక్టులు కావచ్చు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు కావచ్చు, వాటి మీద ఆధారపడినటువంటి విద్యుత్ రంగానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు కావచ్చు. సో ఇవన్నిటినీ కూడా ధారాళంగా అవగాహన లోపంతో, ఒంటెద్దు పోకడలతో, క్షణికావేశంలో, తాత్కాలికమైనటువంటి ఆనందం కోసం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల తరతరాలుగా తెలంగాణ సమాజం మొత్తం కూడా, అంటే భవిష్యత్ తెలంగాణ మొత్తం కూడా ఒక అగమ్య గోచరమైనటువంటి పరిస్థితిలోకి నెట్టివేయబడతాం. విభజన చట్టం 10 ఏళ్ల క్రితం జరిగిన విభజన చట్టంలోనే క్లియర్గా నీటి పంపకాలకు సంబంధించి ట్రిబ్యునల్ ఏర్పాటు, అలాగే నీటి నిర్వహణకి సంబంధించి బోర్డుల ఏర్పాటు ఉన్నది. క్లియర్గా చట్టంలో సెక్షన్ 9లో పార్ట్ 9లో సెక్షన్ 84 నుంచి 89 దాకా ఇది ఉందని విభజన చట్టంలో ఉంది. అది ఆ రోజు కేసీఆర్ గారు అందరూ చట్టాన్ని అంగీకరించిన పరిస్థితి. అయితే నీటి పంపకాల విషయంలో మనకు అభ్యంతరాలు ఉండొచ్చు. ట్రిబ్యునల్ ఫైనల్ కేటాయింపులు చేయాలి, నీటి కేటాయింపులు తాత్కాలికంగా చేసింది, దాని మీద వాదోపవాదాలు జరుగుతుండొచ్చు. బట్ ఆ తాత్కాలికంగా చేసిన నీటి కేటాయింపులైనా అమలు కావాలంటే 2 రాష్ట్రాల మధ్య ఏదో ఒక మధ్యంతర వ్యవస్థ అయితే ఉండాలి కదా. మరి ఏం చెప్తారు దానికి? రాష్ట్ర విభజన అనేటువంటిది ఏ రాష్ట్రాల మధ్య జరుగుతుంది అనేటువంటిది తీసుకుంటే 2 కూడా కలిసి ఉన్న రాష్ట్రాలు విడిపోతున్నాయి. అవి అంతర్రాష్ట్ర నది జలాల ప్రకారం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నదులపై నిర్మించినటువంటి ప్రాజెక్టుల వాటాలు తేల్చాల్సింది ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కాదు. కేంద్రంలో ఉన్నటువంటి అంతర్రాష్ట్ర నది జలాల చట్టం ప్రకారం మనము 1969లోనే పెద్ద మనుషుల ఒప్పందంలో చాలా స్పష్టంగా చెప్పాం, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి నీటి వనరులన్నీ ఈ ప్రాంత ప్రజల కోసమే వాడుకోవాలి. బేసిన్ ప్రాంతాలు, బేసినేతర ప్రాంతాలు అనేటువంటి దాని మీద చాలా క్లారిటీగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా ఏదైతే మా ప్రభుత్వం గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో కృష్ణా నదిపై ఉన్నటువంటి ప్రాజెక్టులన్నింటినీ కూడా, ముఖ్యంగా నల్గొండ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి వ్యవసాయ భూమికి నీరు వెళ్తుందంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దూరదృష్టితో, అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు ఎలాంటివి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జీవనపరమైనటువంటి సమస్యలు ఏంటివి మీ అందరికీ తెలుసు. నల్గొండ జిల్లా అంటే ఫ్లోరైడ్ రాష్ట్రమే. గతంలో మనం ప్రకటించుకున్నాం, బిఫోర్ ఎలక్షన్స్ మనం స్పష్టంగా చెప్పాం, నల్గొండ జిల్లానే కాదు తెలంగాణ రాష్ట్రమే ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా ఏర్పాటైందని. ఇవాళ 6 నదుల మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నటువంటి ఇదే ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు తన సొంత జిల్లా మహబూబ్ నగర్ ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? నదిని తెలంగాణ ప్రాంతంలో మహబూబ్ నగర్ జిల్లాలో ఎంటర్ అవుతుంది. ఆ ప్రాంతంలో చాలా ప్రాజెక్టులు. దత్తాత్రేయ గారు 2015 జూన్ 18న నీటి కేటాయింపులు, తాత్కాలిక నీటి కేటాయింపులు జరిగినాయి. మొత్తం ఉమ్మడి రాష్ట్రానికి 811 టీఎంసీలు ఉన్నట్టు, దానిలో 512 ఏపీకి, 299 తెలంగాణకి టీఎంసీలు అని చెప్పి ఒక అగ్రిమెంట్ జరిగింది. దాని మీద 2015 జూన్ 18 అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు
దానికి అంగీకరించాకే కదా అది నడుస్తా ఉంది. మీరు పెద్ద మనుషుల ఒప్పందం అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది? క్లారిటీ సార్, మీరు అడిగిన చాలా చాలా వ్యాలిడ్ ప్రశ్న. తెలంగాణ ప్రజలకు కూడా మన HMT ద్వారా తెలవాల్సినటువంటి విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి గతంలో మీరు అన్నట్టు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఒప్పందం ఏంటి అంటే, ఇప్పుడున్నటువంటి స్టేటస్ కో అంటే తాత్కాలికంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నదులపైన అంటే ఈ నది పోరాటాలను మనం ఉధృతం చేసుకొని భయానక వాతావరణం క్రియేట్ చేసుకోకుండా ఇప్పుడున్నటువంటి తాత్కాలిక ఒప్పందం ప్రకారం నూతన ఏదైతే 2014 చట్టం ప్రకారం విభజన చట్టాల ప్రకారం ఎవరి వాటా ఏందో తేల్చుకుందాం. దానికంటే ముందు పరిష్కరించాల్సింది ఏదైతే శ్రీశైలం యొక్క డ్యామ్కు బలవంతంగా అక్రమంగా పొక్కబొడుచుకొని పోతిరెడ్డిపాడును ఏ విధంగా అయితే గాలూరు నగర్ వరకు తీసుకెళ్తా ఉన్నారో ఆ వాటిపైన మాత్రం మేము ఇప్పుడు మీకు ధారాళంగా కృష్ణా నదిపై హక్కులు కల్పించట్లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఏది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధీనంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఏం చెప్తుందంటే, ఎవరి వాటా ఎంత తేల్చకుండా ధారాళంగా కృష్ణా రివర్ బోర్డు కావచ్చు లేకపోతే గోదావరి రివర్ బోర్డు కావచ్చు మనము మన హక్కులని అప్పజెప్పేస్తే భవిష్యత్తులో మన యొక్క జుట్టు కేంద్రం చేతుల్లో ఉంటది. నీటి సమస్యలు అప్పచెప్పడం ఇవాళ మొదలైంది కాదు. మీ ప్రభుత్వంలో బడ్జెట్ లో 400 కోట్లు రివర్ మేనేజ్మెంట్ బోర్డులు కేటాయించారన్న అంశాలు కూడా బడ్జెట్ లో ఉన్నాయి. ఎలకేషన్స్ మేము ప్రాజెక్టులు అప్పచెప్తామని రాసివ్వలేదు సార్. రివర్ మేనేజ్మెంట్ బోర్డు డబ్బులు రివర్ మేనేజ్మెంట్ బోర్డు వాళ్ళు ఏం చెప్పారంటే, తాత్కాలికంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం మాత్రమే ఈ రివర్ మేనేజ్మెంట్ బోర్డు పనిచేస్తుంది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, 17th మీటింగ్ మన జరిగినటువంటి 17th మీటింగ్ లో ANC గారు ఉన్నటువంటి మురళీధర్ రావు గారు చాలా స్పష్టంగా మన సంబంధించిన వాళ్ళు కూడా ఏమి చెప్తున్నారంటే, 2 రాష్ట్రాలు ఒప్పందాన్ని అంగీకరిస్తున్నాయి. కృష్ణా రివర్ బోర్డుకు ఈ నదీ జలాలపై ఉన్నటువంటి 615 లేఅవుట్స్ ని ధారాళంగా అప్పచెప్పేస్తున్నాం. ఇకపై నిర్ణయాలన్నీ కూడా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అంటే ఈ ఏదైతే కేటాయింపులు ఉన్నాయో ఆ కేటాయింపులకు లోబడి నీళ్లు విడుదల చేయటమే కదా బోర్డు చేయగలిగింది. కేటాయింపులు మార్చేది బోర్డు పని జరగకుండా నీటి విడుదల ఎట్లా జరుగుతుంది? పంపకాలు తాత్కాలికంగా పంపకాలు ఎలకేషన్ ఒకటి జరిగింది. 299 TMCలు ఇక్కడికి, మిగతా 500 చిల్లర ఏపీకి. అది తాత్కాలిక పంపకాలు ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి అవార్డు అది. దాని ప్రకారం నడుస్తా ఆ నీళ్లను విడుదల చేయడం తప్ప రివర్ మేనేజ్మెంట్ బోర్డు కొత్తగా చేసేది ఏముందన్నది పాయింట్. పోతిరెడ్డిపాడుకు సంబంధించిన విషయాన్ని తేల్చాలి కదా సార్. 34 TMCల నీరు సామర్థ్యమే అర్హత కలిగినటువంటి పోతిరెడ్డిపాడు ఇవాళ 99 TMCల పైచిలకు నీరు తోడుకొని పోతా ఉంటే ప్రశ్నించొద్దా అండి? ఈ ప్రాంతంలో ఉన్నటువంటి హక్కుల కోసం మాట్లాడొద్దా అండి? అదే విషయం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. గతంలో మా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు కావచ్చు, ఆయన నాయకత్వంలో పనిచేసినటువంటి హరీష్ రావు గారు చాలా స్పష్టంగా గంట క్రితమే ప్రెస్ మీట్ పెట్టి మరి మీకు బ్రీఫింగ్ చేశారు. గతంలో ఇచ్చినటువంటి పేపర్ స్టేట్మెంట్స్ కావచ్చు, అసెంబ్లీలో జరిగినటువంటి అగ్రిమెంట్స్ కావచ్చు, అసెంబ్లీలో జరిగినటువంటి డిబేట్స్ కావచ్చు, ప్రతి విషయంలో కూడా ఒక క్లారిటీగా ఉన్నాం. ఇప్పటికి కూడా మేము ఏం చెప్తా ఉన్నామంటే, మీకు నీటి రంగం పైన అవగాహన లేకపోతే కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వానికి దుందుడుకుగా ప్రవర్తిస్తూ ఉంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రం మనందరి రెక్కల కష్టం, మనందరి పోరాటంతో ఏర్పాటైంది. ఎవరమో ఒకరం ఏదో ఒక రంగంలో ఏదో ఒక సందర్భంలో రాష్ట్రం కోసం త్యాగాలు చేసినాం, కొట్లాడినాం, సాధించుకున్నాం. మనకు ఉన్నటువంటి ఈ పోరాటం, రాజకీయ పరమైనటువంటి ఈ పోరాటాన్ని శాశ్వత పరమైనటువంటి ఏది ఇప్పుడు మనం ఒకరి చేతుల్లో మన జుట్టుని బట్టి లాకేసుకునేటువంటి ప్రయత్నాలు చేయకూడదు. మన హక్కులని మాత్రం ఎట్టి పరిస్థితులు ఇతరులకు. ఆయన చాలా ఛాలెంజింగ్ గా అసెంబ్లీలో 48 hours డిబేట్ పెడతాను, ముఖ్యమంత్రి గారిని మాజీ ముఖ్యమంత్రి గారిని రమ్మనండి, కూర్చోమనండి, మొత్తం లైవ్ ఇద్దాం, ప్రజలందరూ తెలుసుకుంటారని చెప్పి చెప్తాను. దానికి మీరు యాక్సెప్ట్ చేసినట్టు ఆ ఛాలెంజ్ ఎక్కడ రాలా? యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. హరీష్ రావు గారు చాలా స్పష్టంగా చెప్పారు, నేను రెడీగా ఉన్నాను, మీరు ప్రిపేర్ అయ్యండి. I am giving you the lot of time. You decide the date and we are willing to debate you. రామ్మోహన్ గారు, ఇక్కడ మీరు మీ డేట్లు మీరు రిలీజ్ చేస్తున్నారు. 2014 తర్వాత నుంచి అసలు విభజన చట్టంలోనే ఇది అప్పగించాలని నిర్ణయం దగ్గర నుంచి కేసీఆర్ గారు లేదు ఇక్కడ అధికారులు గత 10 ఏళ్ళు ఎవరెవరు ఈ బోర్డు మీటింగ్ లో డేట్లు ఎన్నో మీటింగు ఆ మినిట్స్ తో సహా మీరు రిలీజ్ చేస్తా ఉన్నారు, వాళ్ళు రిలీజ్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన సమస్య ఏంటంటే, ఈ జనవరి ఫిబ్రవరిలో జరిగినటువంటి 2 మీటింగ్లు, జనవరిలోనేమో ఢిల్లీలో, మొన్న హైదరాబాద్లో జరిగిన మీటింగుల్లో 2 ఇంజనీరింగ్ చీఫ్లు మాట్లాడినవి హరీష్ రావు గారు ఇందాక మీడియా కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి, అప్పగిస్తున్నామని. తర్వాత మళ్ళా మా ఇరిగేషన్ సెక్రటరీ గారు లెటర్ రాశారు, మేము అప్పగించట్లేదు, ఇది మాకు అభ్యంతరాలు ఉన్నాయని చెప్పి. అంటే అసలు అప్పగింత అన్నది కొత్తగా ఇప్పుడు జరుగుతుందా, లేదు ఆల్రెడీ అప్పగించుంటే ఉద్యోగుల్ని ఇవ్వటం, లేదా మిగతా ఇష్యూస్ ఉన్నాయా? అసలు ఏంటి మీ మీద చాలా గట్టిగానే ప్రభుత్వం 2 నెలల్లో 10 ఏళ్ళు వాళ్ళున్నా ఇప్పుడు తప్పంతా ఇప్పుడు జరిగిందని చెప్తున్నారు, ఏం చెప్తారు? ఇప్పుడు అసలు సంగతిని మనం వదిలేసేసి తోకని పట్టుకొని ఇదే పులి అని అంటున్నాం. అసలు సంగతి ఏందో మాట్లాడుకోవాలి. తెలంగాణ ఉద్యమ సమయంలో కృష్ణా జలాల్లో తెలంగాణకి రావాల్సినటువంటి వాటా 575 TMCల నీళ్లు.
రిజర్వ్ ట్రిబ్యునల్ ప్రకారం అవార్డు ఇచ్చినటువంటి దాని ప్రకారంగా లేదు 277 టీఎంసీలు మాకు వచ్చినాయి, ఇది అన్యాయము, నదీ పరివాహక ప్రాంతం కృష్ణా జలాల్లో మాకు రావాల్సినటువంటి వాటా 575 టీఎంసీలు రావాల్సిందే, ముక్కు పిండైనా మనం వసూలు చేసుకోవాలి, ఇది సరిపోతలేదు అని చెప్పి మన వాటర్నే తక్కువ ఉంది అంటే పోతిరెడ్డిపాడికి పొక్క కొట్టుకొని అవతలోడు నీళ్లు దండుకొని పోతుంటే ఈ చవటలు సన్నాసులు దద్దమ్మలు ఈరోజు అది చూస్తున్నా అని చెప్పి ఉద్యమ సమయంలో పులి లెక్క గర్జించినటువంటి కేసీఆర్ గారు మరి ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత 2015లో జూన్ 18, 19 జలశక్తి సెక్రటరీ విత్ ఇరిగేషన్ మినిస్టర్ ఎవరు రాలే కదా నుండి పోయి సంతకాలు ఏమని పెట్టొస్తారండి 299 టీఎంసీలకి మేము ఏకీభవిస్తున్నాం అని చెప్పి పెట్టేసి వచ్చిరా లేదా దీనికి జవాబు చెప్పరు. ఫస్ట్ క్వశ్చన్ వీడికించి స్టార్ట్ కావాలి మన హక్కు, ఎందుకంటే చాలా పొడిగా చాలా ఏదో తెలంగాణ అంటే ప్రీతి ఉన్నట్టు, తెలంగాణ మీద ఏదో వీళ్ళు కొలకపోతున్నట్టు ఈరోజు జనాల ముందుకు వచ్చి డ్రామాలు చేసినంత మాత్రాన మీరు ఎన్ని హైడ్రామాలు చేసినా కూడా ఈ రోజు మీరు పొడిచినటువంటి వెన్నుపోటు, ఎండిపోయినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, ఒక సుక్క రానటువంటి పాలమూరు నల్లగొండ జిల్లాలకు ఉంటున్నటువంటి ప్రాజెక్టుల సాక్ష్యమే కదా ఈరోజు అవస్థలు పడుతున్నటువంటిది. నువ్వు 10 ఏళ్ళు అయితే 299 టీఎంసీలు ససేమిరా ఒప్పుకోము. ఆ రోజు సార్ మనకుంటున్నటువంటి మెకానిజం తోటి ఇదే మనకు అనువైనటువంటి గారు ఆ పైన ఉంటున్నటువంటి అధికారులు కూడా మనలో ఎవరైతే ఉండేనో అది సార్ ఇప్పుడే కొట్లాడుని 575 కొట్లాడితే మనకి ఇది ఈ యొక్క అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకోవచ్చు అని అన్నప్పుడు లేదు అని చెప్పి 299కే ఏది పెట్టేసి వచ్చింది. మళ్ళీ 2016 జూన్ 21 తారీఖు రోజు ఎపెక్స్ కౌన్సిల్ రాష్ట్ర విభజన చట్టంలో ఉంటున్నటువంటి దాని ప్రకారం ఎవరుండండి, జలవనరుల శాఖకు సంబంధించినటువంటి మంత్రివర్యులు, ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ముగ్గురే ఉంటారు. వీళ్ళు కూర్చున్నప్పుడు మళ్ళీ సంతకం కేసీఆర్ మరి ఒప్పుకోవద్దు కదా. ఆ రోజు అంటే 299 నేనేదో టైం పాస్ కోసం పెట్టినా లేకపోతే టెంపరీ కోసం పెట్టినా అని చెప్పి ఈ రోజు మాట్లాడుతున్నటువంటి వీళ్ళు ఆ రోజు నువ్వెట్లా సంతకం పెట్టొచ్చు, సంతకం నువ్వు దేనికోసం పెట్టొచ్చు అంటే ఆ రోజు ఒత్తిడి చేశారు కాబట్టి పెట్టొచ్చున్నాడు. మీకు గుర్తుందో లేదు ఆ రోజు మీడియాలో ఈ కథనాల గురించి మనం మాట్లాడుకున్నాం. అసలు 299 మీరు ఎట్లా పెడతారు, మన హక్కులు అని చెప్పి కొట్లాడింది మనం 575. వాళ్ళు కొట్లాడినా మీరు కొట్లాడినా ఎవరు కొట్లాడినా అక్కడ ఒక ట్రిబ్యునల్ ఉంటుంది. ట్రిబ్యునల్ ఇంకా ఆర్గ్యుమెంట్స్ కొనసాగవచ్చు కానీ తాత్కాలికంగా ఏర్పాటు అయితే చేయాలి. ఆ ఏర్పాటు ఏ ప్రభుత్వం మీరున్నా వాళ్ళున్నా కొట్లాడకుండా తెలంగాణకి అన్యాయం. అక్కడ అధికారులు ఫైనల్ గా ఆర్గ్యుమెంట్స్ ఏ ఆర్గ్యుమెంట్ విన్ అయితే దాని ప్రకారం జరుగుతుంది. దీనిలో ఆయన అన్యాయం చేశాడంటానికి లేదు, లేకపోతే మీరు కొత్తగా అన్యాయం చేసి నీళ్ళ ఎవరైనా కావాలని కోరుకుంటారు కదా, ఎవరైనా కావాలంటారు, మా హక్కు ఇంకెక్కువ రావాలని అంతే అంటారు. ఆబ్వియస్లీ అంతే. మరి అట్లాంటప్పుడు మనకు రావాలనే హక్కు అని ఉద్యమంతో కొట్లాడినటువంటి వాటాను వదిలిపెట్టేసేసి ఆంధ్ర పాలకులు ఉంటున్నప్పుడు జరిగినటువంటి అన్యాయానికి ఆమోద ముద్ర గుర్తొచ్చినటువంటి నువ్వు పైపెచ్చు వాళ్ళు చెప్పినటువంటి పోతిరెడ్డిపాడుకు పొక్కని పెద్దగా చేసి 80,000 పైచిలకు క్యూసెక్లను రోజుకి ఎత్తుకపోయేటటువంటి దానికి టెండర్ ఇంకొక వారం రోజుల 5 రోజులలో ఉంది అంటున్నటువంటి సమయంలో అపెక్స్ ట్రిబ్యునల్ లో ఆ రోజు మనకుండే వాదనలు మనం చెప్పుకోవచ్చు. అవసరం టెండర్లు ఆగిపోయేటటువంటి ఆస్కారం మనకుండే, వాళ్ళు నీళ్ళు ఎత్తుకోపోకుండా టెండర్లు ఆపేటటువంటి ఆస్కారం మనకు ఉన్నప్పటికీ కూడా ఈయన బిజీ ఉండని చెప్పి వారం రోజులు దాటిపించి అంటే టెండర్లు అయిపోయిన దాకా ఆగిపించి ఒక్కరి పెద్ద చేసి ఎత్తుకుపోయిన దాకా వెయిట్ చేసి కాంట్రాక్టర్ల ఏమంటారు ఇలా కమిషన్ ఇల్లు దొబ్బి తెలంగాణ వాటా అయినటువంటి కృష్ణా జలాలని ఆంధ్ర వాళ్ళు ఎత్తుకపోతుంటే చూద్దాం చూడడం కాదు, ఆ ఎత్తుకపోయినటువంటి దాంట్లో పాలు పంచుకున్నటువంటిది ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి కేసీఆర్ కాదా, ఇది మేము చెప్తున్నాము. ఒకటి మన వాటాను అమ్మినవు, మన యొక్క ఆత్మ గౌరవాన్ని అమ్మినవు 299 టీఎంసీలకు సంతకాలు పెట్టి. రెండోది పోతేటి పాడిని ఎక్స్టెన్షన్ చేసుకుంటే వాళ్ళు నీళ్ళు ఎత్తుకపోతుంటే కాంట్రాక్ట్ టెండర్లని ఆపుకునేటటువంటి ఆస్కారం ఉన్నప్పటికీ కూడా మీరు దోపిడీ చేసుకుంటామండ్రి అని చెప్పేసి పోయి బంగారు తెలంగాణ చేస్తామని ముఖ్యమంత్రి అయినటువంటి నువ్వు రతనాల రాయలసీమ చేస్తామని చెప్పి పోయాడు రాజశంకర్ దీన్ని మాట్లాడినటువంటి సంగతి మనకు గుర్తుండాలి కదా. సో నీళ్లకు సంబంధించినటువంటి వాటాలలో తెలంగాణ హక్కు అయి ఉంటున్నటువంటి దాన్ని వెన్నుపోటు పొడిచి ఈరోజు తెలంగాణ మరీ ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి రైతుల నోట్ల మట్టి కొట్టినటువంటి కేసీఆర్ నీళ్ల ద్రోహి లెక్క మిగిలిపోయిండు. అది నిన్న ఆధారాలతోటి గౌరవనీయులు ప్రజల రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మీరు ఆధారాలు చూపిస్తున్నారు, వాళ్ళు ఆధారాలు చూపిస్తున్నారు, అందరూ మినిట్స్ చూపిస్తున్నారు. ఒకసారి ప్రకాష్ రెడ్డి గారు, ఇక్కడ 10 ఏళ్ళు అయిపోయింది రాష్ట్రం ఏర్పడి, ఏం పరిస్థితి ఇప్పుడు? ఫైనల్ గా ట్రిబ్యునల్ శాశ్వత కేటాయింపులు చేయలే, ఆ తాత్కాలిక కేటాయింపులే నడుస్తా ఉన్నాయి. దానికి విభజన చట్టంలోని మరి 2 రాష్ట్రాలు అవుతున్నాయి కాబట్టి కొట్లాడుకోకుండా ఇప్పటికే 2 రాష్ట్రాలు ఉండి కేఎంఆర్పి ఉంటేనే ఎలక్షన్ రోజు ఒక హడావుడి నడుస్తూ ఉంది.
సాగర్ డ్యామ్ మీదకి అటు ఆంధ్ర పోలీసులు రావటం, అంతకుముందు ఒకసారి జరిగింది, ఇటు నుంచి పోలీసులు వెళ్ళి కొట్లాట, ఇదంతా ఒక రాజకీయం కోసం నడుస్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ఇప్పుడు రెండు వైపులా మీరు విన్నారు, మీరు కేంద్రం ప్రతినిధి అనుకోండి, మీరు బీజేపీ పార్టీ కేంద్ర ప్రతినిధి, ఈ పంపకాలు శాశ్వతంగా తేల్చకపోవటాన్ని ఎలా చూడాలి? ట్రిబ్యునలే కావచ్చు, కానీ కాస్త వేగంగా జరిగే ప్రయత్నం జరగకపోవటం, ఎవరికి వాళ్ళు రాజకీయంగా దీన్ని వాడుకోవటం ఒక పార్టీ అయితే, రెండు ఇప్పటికి నాకు తెలిసి ఇప్పుడున్న అరేంజ్మెంట్ కూడా ఏంటంటే 3 మెంబర్ కమిటీ ఒకటి, అటు ఏపీ నుంచి ఒకళ్ళు, తెలంగాణ నుంచి ఒకళ్ళు, బహుశా కేంద్ర జలవనరుల శాఖ నుంచి ఒకళ్ళు ఉండి వాళ్ళ ఆధ్వర్యంలోనే నీటి విడుదల కానీ ఇవన్నీ జరుగుతాయి. ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు వీటిని ఎలా చూడాలి? ముందు మిత్రులందరికీ నమస్కారం. ఫస్ట్ నేను ఇంతకుముందు టిఆర్ఎస్ నాయకులు ప్రతినిధులు మాట్లాడుతున్నమాట నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ ముందు దాని గురించి సమాధానం చెప్పాక మీ ప్రశ్నకు పూర్తి సమాధానం దగ్గర ఉంది సార్. చెప్పండి. నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ పోవడానికి టిఆర్ఎస్ కారణం 0 కాదు అని చెప్తున్నా. టిఆర్ఎస్ కు సంబంధం లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, మా గ్రామం అత్యంత ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ విలేజ్. మా గ్రామాల్లో 50% పిల్లలను చూసింటే కాళ్ళు ఒకరు చేయలు ఉండేటువంటి క్రమం. మాకు 2004లో చంద్రబాబు నాయుడు గారి కాలంలో చివరి రోజులలో మంచిగా వచ్చింది, తర్వాత రాజశేఖర రెడ్డి కాలంలో మాకు మంచిగా పూర్తి స్థాయిలో వచ్చింది. ఇది అప్పుడు చంద్రబాబు నాయుడు మొదలు పెట్టాడు, రాజశేఖర రెడ్డి పూర్తి చేసి. నేను రాజకీయాలతో మాట్లాడుతున్నాను, ఇద్దరు పేర్లు చెప్పాను. నేను అందుకోసం అంటే ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ కు టిఆర్ఎస్ ప్రభుత్వం చేసింది సాధించింది అనేది అబద్ధం. ఇంతకంటే అబద్ధం ఈ భూమండలంలో ఉంటదంటే. సో టిఆర్ఎస్ రాకముందు అక్కడ ఫ్లోరైడ్ సమస్య పరిష్కారం అయిపోయింది, వదిలేద్దాం సరే, చర్చకు సమస్య పరిష్కారం కాదు. ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ గ్రామాలకు మంచినీళ్ళు వచ్చినాయి కాబట్టి 2004 నుంచి మేము మా గ్రామంలో మా ఇంట్లో కూడా మంచినీళ్ళు తాగుతున్నాం కాబట్టి ఈ 20 సంవత్సరాలలో పుట్టినటువంటి పిల్లలు ఎవరు కూడా ఫ్లోరైడ్ బాధితులు. ఇంకొక పాయింట్ కూడా ఉంది ప్రకాష్ రెడ్డి గారు, తాగునీళ్ళు వచ్చినాయి కానీ సాగునీళ్ళల్లో కూడా కలవటం వల్ల కూడా మునుగోడులో నేను మాట్లాడాను సార్. నాకు కూడా ఇప్పుడు కూడా సార్ నా ఎఫెక్ట్ ఇప్పుడు కూడా నాకు కూడా ఉంటుంది, కొంచెం తాగలేదు, ఎక్కువ రోజులు ఉండలేదు కానీ చెప్తున్నా. అంటే తగ్గడానికి కారణాలు అప్పటి నుంచి మొదలైన మంచినీళ్ళు తాగుతుంటానే. నెంబర్ 1 సాగునీరు అంటారా, మునుగోడు నియోజకవర్గంలో ఉన్నటువంటి 120-130 గ్రామాలలో ఒక్క టీఎంసీని నీళ్లు నింపగలిగేటువంటి సాగునీరు కూడా ఈ 10 ఏళ్లలో కట్టలేదు సార్. ఒక్క టీఎంసీ నీళ్లు. 2017లో కేసీఆర్ గారు వచ్చి సువర్ణగూడలో పైలాన్ వేసిండు. మా ఊరికి 2 కిలోమీటర్ల మా ఇంటి కనపడుతుంది, ఇస్లాంపల్లి ఊర్లో పైలాన్ ప్రాజెక్టు మొదలు పెట్టిండ్రు. ఇప్పటి వరకు ఏడైతే ఆ బట్టి అన్నీ ఉంది, తట్టేడు మట్టి అంటే అది మట్టి తీసినట్టు కాంట్రాక్టర్ల కోసం బట్టి చేస్తూ తప్పిస్తే ఇప్పటిదాకా 1 ఎకరానికి కూడా నీళ్లు అసలు సాగే లేసారా. మీరు మళ్ళీ చెప్తున్న మునుగోడు నియోజకవర్గంలో 1 ఎకరానికి కూడా సాగునీరు లేదు. అటువంటి పిల్లపల్లి ప్రాజెక్టులో ముచ్చిన నీళ్ళు వస్తే ఇబ్బంది వస్తున్నాయని అది లెక్కలు చెప్తున్నారు కానీ అది కూడా తప్పు. నేను మళ్ళీ అయితే చెప్తున్నాను, మా పాత మునుగోడుకు వస్తలేదు. నెంబర్ 1. నెంబర్ 2, మీరు అడిగిన అంటే రెండు సమస్యలు వారు అన్నారు కాబట్టి ప్రజలకు తప్పు సమాచారం పోతుందని చెప్పాల్సి. 2 విషయాలు ఏంటంటే, ఒకటి అసలు వాటర్ సమస్యను సుప్రీం కోర్టు కాకుండా ట్రిబ్యునల్ ద్వారా పరిష్కరించుకోవాలని 1956లో అప్పుడు నెహ్రూ గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం చేసింది. ట్రిబ్యునల్లే దీనికి పరిష్కారం, ఇంటర్వ్యూ రిలీఫ్ ఉండయా అవన్నీ పక్కన. దానికి అనుగుణంగానే ఈ రాష్ట్రంలో ఈ కృష్ణానది, గోదావరి నది, కృష్ణానది వాటర్ పరిష్కారం కోసం బచావర్ ట్రిబ్యునల్ వేశారు. బచావర్ ట్రిబ్యునల్ కొనసాగి మనకి నీళ్లు వాళ్ళకి నీళ్లు ఏమో కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ జరిగిన తర్వాత తర్వాత ట్రిబ్యునల్ వేశారు. 2010-11లో రిపోర్ట్ ఇచ్చింది. ఆ బీజేపీ కుమార్ ట్రిబ్యునల్ క్యాలిక్యులేషన్ ఆఫ్ నికర జలాలు, మిగులు జలాలు 50 ఏళ్ళకి లెక్క పెట్టాలా, 100 ఏళ్ళ లెక్క పెట్టాలా, అవన్నీ వేసి అప్పుడున్నటువంటి కృష్ణానదిని, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి నీటిని రైటిఫై చేస్తూ వాటికి చట్టబద్ధత కల్పిస్తూ ఒక ట్రిబ్యునల్ అది చేసింది సార్, రిపోర్ట్ ఇచ్చింది. దాంట్లో హైదరాబాద్ కి ఇస్తున్నటువంటి 16.5 టీఎంసీల అయితే ఎస్ఎల్బిసి నీడ్చి అయితే పుట్టంగా నుంచి మనం నీళ్లు తీసుకుంటామో అది కూడా రైటిఫై చేస్తారు. అక్కడ వెలుగోడు ప్రాజెక్ట్ కూడా వాస్తవానికి, తెలుగంగ ప్రాజెక్ట్ కూడా వాస్తవానికి బ్రిజేష్ కుమార్ బచావర్ ట్రిబ్యునల్ లేదు, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ దానికి ఇచ్చారు సార్. వాస్తవానికి శ్రీశైలం ప్రాజెక్ట్ అనేటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాదు, అది ప్యూర్లీ పవర్ ప్రాజెక్ట్ అయితే దాని తర్వాత వచ్చినటువంటి నాయకత్వం దాన్ని ఇరిగేషన్ గా కన్వర్ట్ చేసి పోతే డిపార్ట్మెంట్ ఇంకోట తయారు చేశారు సార్. ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో మనం నీళ్ల కోసం కొట్టానమాట వాస్తవం. ఆ నీళ్ళని కూడా దక్షిణ తెలంగాణ, ముఖ్యంగా మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల యొక్క నీటి సమస్య చాలా తీవ్రమైతే నేను ఒక ప్రశ్న చెప్తాను సార్. 299 టీఎంసీలకు అదేదో ట్రిబ్యునల్ అవార్డు ఇవ్వలేదు సార్.
ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సంతకం పెట్టుకున్నప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వము వారి అధికారులు 299 టీఎంసీలకు ఒప్పుకుంటూ సంతకం పెట్టారు సార్. Yes. ఒప్పుకుంటూ కేంద్రం ముందు సంతకం పెట్టారు సార్. ఇది కాదు ప్రకాష్ రెడ్డి గారు, మీరు అంటే ట్రిబ్యునల్ తాత్కాలిక ఏర్పాటు చేసింది నాకు గుర్తున్న మేరకు కేంద్ర జలవనరుల శాఖ జలవనరుల శాఖ మీటింగ్ పెట్టి పంచాయతీ చేస్తాం వల్ల ఆల్పటి బైఫర్కేషన్ అగ్రిమెంట్ ప్రకారం ఏం చేద్దామంటే తాత్కాలికంగా అయితే అది బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇంకా తాత్కాలికంగా అవార్డు ఇచ్చేటువంటి అవకాశం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కూడా లేదు సార్. అయితే తాత్కాలికంగా మేము ఇద్దరం ఒప్పుకుంటున్నాం అని చెప్పి 299 టీఎంసీలకు ఈ రాష్ట్ర ప్రభుత్వము 570 టీఎంసీలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తూ ఇద్దరు ఒప్పుకున్నారు సార్. నేనేమంటున్నా అంటే కేంద్రం చెప్పిందా చెప్పలేదా పక్కన ఇక్కడే మనకి ఇప్పుడు వాస్తవం కాసేపు మనం రాజకీయాలు పక్క పెట్టి ఆలోచిద్దాం. ఏ ప్రభుత్వం ఉన్నా, తెలంగాణలో ఏ ప్రభుత్వం ఉన్నా, ఏపీలో ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం నేచురల్ వాళ్ళకి ఎక్కువ నీళ్లు రావాలి. అయితే అప్పటికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కొన్ని నిర్ణయాలు జరుగుతాయి, దానికి అంగీకరించక పరిస్థితి కాదా? నేనేమంటే సార్, కేసీఆర్ గారి నాయకత్వంలోని తెలంగాణలో ఉన్న ప్రభుత్వము 299 టీఎంసీలకు ఒప్పుకున్నారు సార్. కారణాలు ఏమని వచ్చినాయి, కారణాలు జరిగిపోతాయి. 570 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వీళ్ళు కలిసి ఒప్పుకొని కలిసి ఒప్పందం సంతకం పెట్టినటువంటి కాగితం ప్రాజెక్టు వీళ్ళు వేరుగా వాళ్ళు వేరుగా పెట్టిన కలిసి ఒప్పందిస్తారు. అది ఏ ట్రిబ్యునల్ కు సంబంధం లేదు, ఏ కోర్టుకు సంబంధం లేదు. అయితే మేము అడిగేది ఏంటంటే 299 టీఎంసీలకే నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు, కేంద్రం ఎందుకు ఒప్పుకున్నావు అనేటువంటిది ఈరోజు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సింది బీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితి అనేటువంటి నెంబర్ టూ ఇది చాలా కీలకమైన అంశం. నెంబర్ 2 నేనేమంటున్నా అంటే కేసీఆర్ గారు ఉపన్యాసాలు నాలుగు ఉద్యమ కాలంలో నీళ్లు అనేది ప్రధాన అంశంగా వచ్చింది. నేనేమంటారు, రాజవల్లి పండు ఆర్టీఎస్ ప్రాజెక్ట్ కావచ్చు, జూరాల దగ్గర జూరాల పాకాల వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో 2014లో జూరాల వచ్చి నీళ్ళు తప్పతా ఉన్నారు, మాట మార్చేశారు. బొమ్మగుడి నుంచి నాగార్జున సాగర్ టేలెంట్ ప్రాజెక్ట్ అయితే లెఫ్ట్ కెనాల్ యొక్క ప్రాజెక్టులకు సాగునీరు స్థిరీకరించడం కోసం నీళ్ళు ఇస్తామన్నారు. అది మరి ప్రకాష్ రెడ్డి గారు నా పాయింట్, చిన్న పాయింట్ ఒకటే, ఇప్పుడు మనకి గంటే టైం ఉంటుంది. ఇది ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మన చర్చ కేఎంఆర్ కేఆర్ఎం అనేది లేటెస్ట్ సిచ్యువేషన్. అది చెప్పేదంటే ఒకటే చెప్పారు. నేను బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నల్ల కృష్ణా నది మీద మీరు కట్టిన ప్రాజెక్టులు ఏంటివి, మీరు పూర్తి చేసిన ప్రాజెక్టులు ఏంటంటే ఒక్కటి కూడా లేవు సార్. మళ్ళీ ప్రాజెక్ట్ చెప్తున్నా, మీరు ఎస్ఎల్బిసి ప్రాజెక్టు ఎప్పుడో రాజశేఖర రెడ్డి మొదటి చంద్రబాబు కలపాలంటే ఇప్పటిదాకా కట్టేడు మళ్ళీ ఎత్తలేదు సార్. అది సొరంగం అట్లే ఉంది. నేను 10 లోపలికి వచ్చాను, కట్టేడు మళ్ళీ ఎత్తలేదు, అట్లేగా ఉంది. నక్కలగండి ప్రాజెక్టు పూర్తి చేయలే. మా ఊరు నుంచి అయితే కృష్ణాంపల్లి దిండి ప్రాజెక్ట్ అన్నారు, అది పూర్తి కాలే. దిండిలో ఈసారి నీళ్ళు ఇడవలే. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 4 ఏదుల 4 ప్లేసుల సింకొట్ట దగ్గర నుంచి లిఫ్ట్ చేసి 4 ప్రాజెక్టులు ఎంతున్నారు. గులాలు గంట ఉన్నాడు కేసీఆర్ యొక్క అద్భుతమైనటువంటి ఇంజనీరింగ్, ప్రపంచ ప్రఖ్యాతి కాల్చిన అద్భుత ఇంజనీరింగ్ తెలంగాణ రాష్ట్రం చూపిద్దాం అనుకున్నారు కేసీఆర్. గులాలు కట్టి ప్రాజెక్టు గులాల్లా ఉండలేవు సార్, గులాల ప్రాజెక్టు ఉండలేవు, తప్పుడు ప్రాజెక్టు. అయితే ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో 2018లో మళ్ళీ కాల్ తీసుకున్నారు సార్. అప్పుడు బీజేపీ అంటే వీళ్ళు కోర్టులో కేసు వేశారు, మాకు ట్రిబ్యునల్ కేసు ఎందుకు చెప్తాను సార్, చెప్తే ఒకటే ఇంకా అర్థమైపోతుంది. ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 3 రాష్ట్రాలు ఉన్నాయి సార్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర. వాటికి అవార్డు ఇచ్చేసి ఆంధ్రప్రదేశ్ కింద, కర్ణాటక కింద, మహారాష్ట్ర కింద. అయితే తెలంగాణ ప్రభుత్వం చేసిన రాష్ట్రం విడిపోయింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ మమ్మల్ని ఈ 3 రాష్ట్రాలతో పాటు ఈ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ లో మాకు ఇంప్లీడ్ కావడం కోసం అవకాశం ఇవ్వండి అన్న. ఇది జరిగింది. ఇది జరిగితే ఏమైందంటే ఇంప్లూడ్ కావడానికి లేదు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కేటాయించిన నీళ్ళు ఒకటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పంచుకుంటాయి కాబట్టి దీనికి ఆయకట్ ఏరియా ఫిక్స్ అయింది కాబట్టి ఈ 2 రాష్ట్రాల మధ్య పంచాయతీ అనేటువంటి దాన్ని కేంద్ర ప్రభుత్వం చెప్తే కేసీఆర్ గారు కోర్టుకు తీసుకెళ్తారు, సుప్రీంకోర్టు తీసుకపోతే దీన్ని మన ట్రిబ్యునల్ ప్రత్యేక ట్రిబ్యునల్ 2 రాష్ట్రాల మధ్య పంచాయతీ అంటే అప్పుడు జరిగినదంటే సార్ కేసు విత్డ్రా చేసుకుంటారు, మేమేం చేయలేమని కేంద్ర ప్రభుత్వం చెప్పిన ధర్మిలా ఆయన దాన్ని విత్డ్రా చేసుకున్నాడు. విత్డ్రా చేసుకుంటారు మన ఎలక్షన్ కంటే ముందు 2022 ఎన్నికలో 23లో స్టార్టింగ్ లో కేంద్ర ప్రభుత్వం ఈ 2 రాష్ట్రాల మధ్య ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య యొక్క నీటి పంపకం. రేవంత్ రెడ్డి గారు కూడా మళ్ళీ అదే నిన్న మీ షెకావత్ గారు కలిసినప్పుడు మళ్ళీ ఇదే చెప్పారు, ఉమ్మడిగా చెప్పి ఆయన చెప్తారు. అయితే ఇన్ బిట్వీన్ చట్టం ప్రకారం ఏంటంటే సార్ 2 రాష్ట్రాల మధ్యలో ఈ యొక్క రివర్ దేనికోసం అని కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ ఎందుకు తీసుకున్నారంటే సార్ ఈ ఉద్రిక్తను తగ్గించి ఏవైతే ఆల్రెడీ బ్రిజేష్ బచావర్ ట్రిబ్యునల్ ప్రకారం ఏవైతే నీటి పంపకాలు జరిగినాయో
నీటి పంపకాల కోసం ఒప్పుకున్న రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో మీరు ఇంతకుముందు మీరు పురుమల చెప్పినట్టుగా నీటిని అనుకున్న లెక్క ప్రకారం విడుదల చేయడం కోసం మాత్రమే కేఆర్ఎంబి ఉంది తప్పిస్తే ఇంకోటి కేఆర్ఎంబి కొత్తగా అలొకేషన్ చేయదు, ఈ అలొకేషన్ చేసిన లెక్క అక్కడ ఇక్కడ ఇవ్వచ్చు. కాబట్టి కేఆర్ఎంబికి ప్రాజెక్ట్ ఇవ్వడం వల్ల వచ్చే నష్టం లేదు, అట్లా చెప్పి దాని వల్ల వచ్చేటువంటి ఇబ్బంది అర్థం చేసుకోకుండా కేఆర్ఎంబి పేరు మీద హరీష్ రావు గారి గంట సేపు ప్రెస్ మీట్ పెట్టి ఉపోద్ఘాతాలు ఇచ్చి పరుష పదాలను వాడినంత మాత్రం తెలంగాణ ప్రజలు తెలంగాణకు చేసినటువంటి తెలంగాణ ప్రాజెక్టులు మొత్తం ఏం కృష్ణానది నీటిని తెలంగాణ తీసుకురావటం కృష్ణా మాట అంటే దక్షిణ తెలంగాణ ఓకే, డిబేట్ కంటిన్యూ చేద్దాం. ఒకసారి దత్తాత్రేయ గారు ఇక్కడ రెండు అంశాలు అంటే బహుశా కేసీఆర్ గారి ఆలోచన కరెక్ట్ అయినది. ఎందుకంటే అసలు కృష్ణలో నీళ్లే లేవు, ఈ ఎన్ని ఊరక పేపర్ మీద కేటాయింపులే తప్ప నిజంగానే నీళ్లు లేవు. ఉన్నది నీళ్లు గోదావరిలో అవి లిఫ్ట్ చేయాలన్న ఆలోచన ఆయన పెట్టుకొని ఉండొచ్చు. సరే, పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఆ ప్రాజెక్టులు కరెక్ట్గా కట్టారా లేదా అవన్నీ జరిగింది, అది తేలుతుంది, అది వేరే చర్చ. ఫోకస్ అక్కడ పెట్టారు. కానీ కృష్ణ మీద ప్రధానంగా ఈ బేసిన్, కృష్ణా బేసిన్ మన దగ్గరే దాదాపు 67-68% ఉన్నది, పరివాహక ప్రాంతం ఏపీలో తక్కువ. కేటాయింపులు ఏదైనా సరే ఆ తర్వాత కూడా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాదాపు ఒక 2-3 ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కానీ, తర్వాత మచ్చుమర్రి ఇంకొక ఇది కానీ 2-3 మీద నీళ్లు రోజుకి 11 నుంచి 12 టీఎంసీలు తీసుకుపోవడానికి మళ్ళా అదనంగా కేసీఆర్ గారి నిర్లక్ష్యం అనుకోండి, లేకపోతే ఇవ్వాలనుకోండి కారణంగా జరిగింది. అంత పెద్ద పదం అంటే వాళ్ళ ప్రభుత్వం చేస్తున్నట్టు క్లారిటీగా చెప్తున్నాను. ప్యానెల్లో ఉన్నటువంటి ప్రకాష్ రెడ్డి గారికి పచ్చ కామెర్లోనికి లోకమంతా పచ్చగానే కనిపించినట్టుగా ఆయన సొంత జిల్లాలో జరిగినటువంటి ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా, ఫ్లోరైడ్ రహిత జిల్లాగా ఏర్పాటైంది అనేటువంటిది మీరు ప్రకటించింది కాదు. తెలంగాణ రాష్ట్రమే కాదు, దేశంలో ఉన్నటువంటి నీతి ఆయోగ్ ప్రకటించిన విషయం ఆయన ప్రకాష్ రెడ్డి గారు మీరు మాట్లాడినప్పుడు నేను విన్నాను. మీరు ఎన్ని విమర్శలు చేసినా నీతి ఆయోగ్ నేను ఏమంటున్నాడు, నేను మాట్లాడిన తర్వాత మీరు ఏదైనా ఉంటే మాట్లాడారు, మధ్యలో మాత్రం డిస్టర్బ్ చేయదు. చాలా క్లారిటీగా చెప్తున్నారు. రెండో విషయం, తెలంగాణ రాష్ట్రం పైన ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కానీ, అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి కానీ వీళ్ళ చేతుల్లో ఉంటే రాష్ట్రం భద్రంగా ఉంటుందండి. ఇవి విషయం ఓట్లు వేశారు, ఇంద్రవెల్లి సభ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే తెలంగాణ రాష్ట్రం ఎవరి చేతుల్లో భద్రంగా ఉంటుంది అన్నారు. మీ చేతులు ఎంత భద్రంగా ఉందో స్పష్టమైంది కదా. జలశక్తి శాఖ చాలా క్లారిటీగా చెప్తున్నాను సార్. చెప్పండి. కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి బేసిన్ ప్రాంతాలైనటువంటి మహబూబ్ నగర్ జిల్లా, ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రాంత ప్రజల యొక్క సాగు తాగు అవసరాలు తీరిన తర్వాతే కృష్ణా నది బేసిన్ ఏతర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాలకు తీసుకెళ్లాలి. రెండోది, పోతిరెడ్డిపాడుకైనా రాయలసీమకైనా పోతిరెడ్డిపాడుకైనా ఏదైతే శ్రీశైలం డ్యామ్ లో నిల్వ చేసినటువంటి వాటర్ మన టీఎంసీలు ఏదైతే హైయెస్ట్ టీఎంసీలు ఉన్నాయో 844 టీఎం, అక్కడ ఉన్నటువంటి దాని ఎత్తు వరకు ఉన్నటువంటి టీఎంసీలో వరద నీరు గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్, నోట్ తీసుకోండి. వరద నీరు మాత్రమే తీసుకుపోయే రైట్ ఉంది. చాలా స్పెసిఫిక్ గా ప్రకారం తెలంగాణ బైఫర్గేషన్ లో జరిగినటువంటి రీఆర్గనైజేషన్ చాలా క్లారిటీగా చెప్పాలంటే ఇప్పుడు మేము మాట్లాడుకుంది మీరు మాట్లాడుకుంది కాదు, దేశ్ పాండే గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారి గతంలో నీటిపారుదల శాఖ ఓఎస్డీగా పనిచేసినటువంటి దేశ్ పాండే గారు చాలా స్పష్టంగా ఇదే సంబంధించి శ్రీశైలం దగ్గర ఎఫ్ఆర్ఎల్ 834 ఉంటే 797 నుంచి నీళ్లు తీసుకోవడానికి అలౌ చేశారు అన్నది మా ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయలేదు. అది ఇక్కడ ఏం జరిగింది, ఇప్పుడు ఒక కుండకి ఒక ముందు భాగానికి అఫీషియల్ గా మనందరి కళ్ళ ముందర సాక్ష్యంగా తవ్వుకున్నటువంటి హోల్ ఒకటి ఉంటే నిర్దాక్షిణంగా చీకటి గది ఒప్పందంలాగా ఒక హోల్ చేసుకున్నారు. తండ్రి వైఎస్ రాజశేఖర గారు ఒక హోల్ చేస్తే కొడుకు వచ్చిన తర్వాత దాని పరిధిని పెంచి
అది జరిగినప్పుడు సెంట్రల్ లో మీరే మినిస్టర్లుగా ఉన్నారు, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో కలిసి ఉన్నారు. కాంగ్రెస్ పీజీఆర్ గారు చెప్పండి, పోతేడిపాడు ఎక్స్టెన్షన్ గురించి చెప్తున్నాం. ఏ రోజు కూడా మా ప్రభుత్వం కాగలించుకున్నాకనే కదా ఎవరైనా ఈ రాష్ట్రం కోసం నిజాయితీగా నిక్కచ్చిగా పోరాడినటువంటి నాయకుడు ఈ రాష్ట్రం మేమేమంటా ఉన్నాము, ఇప్పుడు కేసీఆర్ గారు అన్నమాట నిజం కాదా? రాయలసీమకి వెళ్ళి బేసిన్ లేవు ఏమి లేవు అంతా ఒకటే అన్నమాట నిజం కాదు అంటే చర్చ నీటి విషయంలో ఇద్దరం అండర్స్టాండింగ్ ఉండాలి. ఏ ప్రాంతమైనా కూడా తాగునీరు అనేటువంటిది అందాల్సినటువంటి Exactly. ప్రజలు తాగునీరు కోసం చావే పరిస్థితి, వార్లు జరిగే పరిస్థితి మాత్రం జరగకూడదు. ఏదైనా ఉంటే అమికేబుల్ గా అండర్స్టాండింగ్ లెవెల్ ఒక అఫీషియల్ ఒకటి చెప్పండి, క్లియర్ గా ఒకటి చెప్పండి. ఇందాక ప్రకాష్ రెడ్డి గారు మీరు సరే నల్గొండ జిల్లా కూడా పక్కకి పెడదాం. చెప్పండి. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి సంబంధించి అది చేయగలిగింది, కొత్తగా ఒక చుక్క నీళ్లు అదనంగా కేటాయించలేదు, ఒక చుక్క నీళ్లు తగ్గించలేదు, కేవలం సిడబ్ల్యూసి దగ్గర జరిగినటువంటి డెసిషన్ ని ఇంప్లిమెంట్ చేయడం తప్ప వేరే ఏమైనా ఉందా? ఎందుకు దాని మీద సార్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అధికారికంగా మనకు చెప్పి తీసుకుపోతున్న నీళ్లు కావవి, అనధికారికంగా దోచుకుపోతున్న నీళ్ళు అవి. దాని విషయంలో మేము పోరాడుతూనే ఉన్నాం కదా. ఇప్పుడు మా నిజాయితీని కానీ మా నిక్కచ్చిని కానీ మేము ఏ రోజు కూడా దాచిపెట్టుకోలేదు. రెండు విషయాలు చెప్పారు, చాలా వ్యాలిడ్ పాయింట్ సార్. లెట్ మీ ఫినిష్. ఒకటి సార్, ఇప్పటి వరకు వాళ్ళు దొంగతనంగా ధారాళంగా తీసుకుపోతున్న నీటికి ఇప్పుడు దారులు తెరిచింది సార్. దొంగతనంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారితో ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడుకున్న తర్వాత ఈ నీటి కేటాయింపులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వాళ్ళు టెండర్లు వేస్తున్నప్పుడు మన అధికారులు అటెండ్ కాలేదు. ఇవన్నీ కూడా డేట్లతో సహా వస్తా ఉన్నాయి. రజిత్ కుమార్ గారు ఇప్పుడు ఇవన్నీ కూడా వస్తా ఉన్నాయి. 2 నిమిషాల క్రితమే హరీష్ రావు గారు చాలా స్పష్టంగా ఆధారాలతో సహా పత్రికల్లో వచ్చినటువంటి విషయాలతో సహా 2005లో జరిగినటువంటి ఒప్పందాల నుంచి 2005 నుంచి జరుగుతున్నటువంటి ఏదైతే ఆక్రమణల గురించి కావచ్చు, తరలించిపోతున్నటువంటి నీళ్ల విషయంలో కావచ్చు, మేము అధికారంలో విజయ రామారావు గారు ప్రతిపక్ష నేతగా మా పార్టీ సిఎల్పీగా ఉన్నప్పుడు ఎల్పీగా ఉన్నప్పుడు తను మాట్లాడినటువంటి విషయాలను చాలా క్లారిటీగా పేపర్ క్లిప్లతో సహా చూపించారు. ఇప్పుడు మేమేమంటా ఉన్నామంటే మీరు నేను ఇక్కడ ఉన్నటువంటి ప్యానల్ మెంబర్స్ మీ ఏదో హడావిడిగా 5 నిమిషాల్లో మాట్లాడేసి 9 బమ్మి చేస్తామంటే ముందు జరిగిన వాటి మీద ఇప్పుడు మనం ఏం చేయలేం. ఎందుకంటే ఆ నెలలో అన్యాయం జరిగిందని ఉద్యమం వచ్చింది. 14 అప్పుడు కాంగ్రెస్ ఉంది చర్చ. రీఆర్గనైజేషన్ దగ్గర నుంచి ఏం జరుగుతుందని దాని మీద మనం మాట్లాడుకుంటే గురించి బ్రదర్ రామరెడ్డి గారు ఏం చెప్పిండ్రు, తెలంగాణ ప్రాంతంలో మీరు కూడా ఇంతకుముందు చాలా స్పష్టంగా చెప్పారు, గోదావరి నది పైన కట్టడానికి ఎలాంటి ఆబ్జెక్షన్స్ లేవు, మహారాష్ట్రతో ఒప్పందం చేసుకున్నాం, అప్పుడు గవర్నర్ గా విద్యాసాగర్ రావు గారు ఉన్నారు, వాళ్ళు సహకరించారు, అక్కడ కాళేశ్వరం పూర్తి చేసుకున్నాం. ఇక్కడ తెలంగాణలో మహబూబ్ నగర్ దక్షిణ తెలంగాణకు వచ్చేసరికి గోదావరి నది మీద ఉన్నటువంటి ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా గ్రీన్ ట్రిబ్యునల్ విషయంలో కావచ్చు, జలవనరుల శాఖ విషయంలో కావచ్చు, అంతరాష్ట్ర నది జలాల విషయంలో కావచ్చు, సో మెనీ ప్రాబ్లమ్స్. ఎస్ఎల్బిసి 30 కిలోమీటర్ల ముందు పూర్తయింది, 10 కిలోమీటర్లు పూర్తి చేయడానికి ఏమి సార్ ఆయన ఇందా క్లియర్ గా చెప్పారు. 2 కిలోమీటర్ల సొరంగం సార్, సొరంగం మొదలుపెట్టి కలకుర్తి అంతకు ముందే మొదలైంది, ఇప్పుడు ఎస్ఎల్బిసి మొదలైంది. అది ఎందుకు పూర్తి కాల సార్? పూర్తి చేయలేక కాదు, పనులన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇంతకు మించిన ఘోరం, ఇంతకు మించిన పచ్చాబద్దాలు అనేటటువంటి ఇది వినలేమేమో. 10 సంవత్సరాలు చెప్పి ఇలా అలవాటు అయిపోయింది, కానీ విననీకి ప్రజలు సిద్ధంగా లేరు. రాష్ట్ర విభజన చట్టంలో క్లియర్ గా పార్ట్ 9 లో మేనేజ్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ కి సంబంధించినటువంటి దాంట్లో క్లియర్ గా ఉంది. ఏమని ఉంటది అని అంటే ఎపెక్స్ కౌన్సిల్ ఏదైతే ఉందో అది టోటల్ ఫంక్షనింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఏంటివి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, ఈ రెండింటిని కాన్స్టిట్యూట్ చేయడమే కాదు. ఎపెక్స్ కౌన్సిల్ ఎవరెవరు మళ్ళా అంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే చీఫ్ మినిస్టర్ ఆయన, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే చీఫ్ మినిస్టర్ వాళ్ళు, అండ్ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి వాళ్ళు. ఈ ముగ్గురు కౌన్సిల్ మళ్ళీ వేరే ఉంటుంది, 4 మనుషులు. ఈ కౌన్సిల్ కిందనే ఈ 2 మేనేజ్మెంట్ బోర్డులు అనేటటువంటి పనిచేస్తాయి. ఈ 2 ఏమేమి చేస్తాయంటే వాటర్ రిసోర్సెస్ కి సంబంధించినటువంటివి ఎవరెవరికి ఎమికబుల్ గా ఎట్లాంటి పంచాయతీలు లేకుండా అగ్రిమెంట్లు రాసుకోవాలన్నా రాసుకోవచ్చు,
కేటాయింపులో ఇంకేమైనా తేడాలు కావాలంటే కూడా చేసుకోవచ్చు. ఓకే. చేసేటటువంటి అధికారం లేదని ప్రకాష్ రెడ్డి గారు అన్నారేమో కానీ ఎన్నికలు లేకుండా ఎపెక్స్ కౌన్సిల్ ఉంది. ఎపెక్స్ కౌన్సిల్ ఓకే సార్, ఎపెక్స్ కౌన్సిల్ కి అంటున్నా. కరెక్ట్ అది. ఓకే ఓకే ఎపెక్స్ కౌన్సిల్ కి నీటి వాటాలకు సంబంధించినటువంటి మార్పులైనా కొత్త ప్రాజెక్టులు కట్టుకోవాలన్నా ప్రకాష్ రెడ్డి గారు ఇస్తారు ఒక్కసారి. మీరు ఆయన ఇద్దరు ఒకటే చెప్తున్నారు. Go ahead. ఎందుకంటే కొత్త ప్రాజెక్టులు కట్టుకోవాలన్నా కొత్త ప్రాజెక్టులు కట్టుకోవాలంటే ఏం చేయాలి అని అంటే రివర్ మేనేజ్మెంట్. సపోజ్ కృష్ణా బేసిన్ లో కడుతున్నాం అనుకోండి, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు సంబంధించినటువంటి సజెషన్స్ తోటి కేంద్ర సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషనర్ దగ్గర నుంచి కమిషన్ నుంచి అప్రూవల్ తీసుకొని దాని తర్వాత ముందుకు పోవచ్చు. అంటే రెండు రాష్ట్రాల మధ్యలో సఖ్యత తోటి మాకు అభ్యంతరం లేదు అనుకున్న తర్వాత ఏ ప్రాజెక్ట్ అన్నా మొదలు కాదు కదా. అట్లాంటప్పుడు 2014 తర్వాత సార్ ఏపీ ప్రభుత్వం అనేటటువంటిది వాళ్ళు కంప్లీట్ చేసుకున్నటువంటివి ఏంటి ఉన్నాయి? తెలుగు గంగా, ఎస్ఆర్బిసి, మన ఎస్ఎల్బిసి ఏమో పడవబడ్డది. 10 ఏళ్ల సంధి సొరంగం కాదు గాడనే ఉంది. ఈ రోజు పాలమూరు రంగారెడ్డి అనేటటువంటిది పడవబడ్డది. మొత్తం మీద కృష్ణా బేసిన్ లో 10 సంవత్సరాల నుంచి కట్టాల్సినటువంటి ప్రాజెక్టులు ఏవైతే కట్టకుండా ఈ రోజు రైతుల నోట్ల మన్ను కొట్టిరు అనేటటువంటిదే మా వాదన. అంతేకాదు కేసీ కెనాల్ ఎక్స్టెన్షన్ వాళ్ళు 10 TMC ఎత్తుకపోయారు. బ్రాహ్మణ్ గారి మఠం పూర్తి చేసుకున్నారు. అండ్ ఏపీ అండర్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి? వెల్గొండ 40 TMCలు, హంద్రీవీవా 38 TMCలు, ఏది గాలేరు నగరి 38 TMCలు, రాయలసీమ వితౌట్ ఎలకేషన్ అండర్ కన్స్ట్రక్షన్. ఏది ఇవన్నీ ఉంటున్నటువంటి ఏంటి మళ్ళా అంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ అండ్ సంగమేశ్వర లిఫ్ట్ స్కీమ్. ఇన్ని ప్రాజెక్టులు వాళ్ళు చేసుకుంటా పోతుంటే నువ్వు మన వాటాని తక్కువ చేసుకొని సంతకాలు చేసుకున్నావు. నీ అండర్స్టాండింగ్ లేకుండా నువ్వు ఇంకొక లేదు, నువ్వే జడ్జివి ఉండి నువ్వు సంతకాలు పెట్టినాక మాకు సంబంధం లేదని చెప్పి ఈరోజు చేతులు దులుపుకుంటా అంటే నువ్వు తప్పించుకొని పోనీకే లేదు అని చట్టమే చెప్తుందని చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ నుంచి మేము అనేది ఒకటే, ఎపెక్స్ కౌన్సిల్లో వాళ్ళకెంత అధికారం ఉందో నీకు అంతే అధికారం ఉంది. నీ హక్కుల గురించి కొట్లాడేటటువంటి అధికారాన్ని నువ్వు దుర్వినియోగం చేసి నీ దోస్తాన కోసమో నీ మైత్రి బంధం కోసమో చంద్రబాబు కాళేశ్వరం మీదనే కమిషన్ల మీద ఫోకస్ తోటో మొత్తం మీద దక్షిణ తెలంగాణను మాత్రం ఎండగట్టి ఈరోజు రైతుల నోట్ల మట్టి కొట్టిందైతే అబద్ధమా? అంతకంటే మొదలై అండర్ కన్స్ట్రక్షన్ ఉంటున్నటువంటి ప్రాజెక్టులని నువ్వు ఫినిష్ ఎందుకు చేయలేదు? ఇంకొక పాయింట్ రేపు పొద్దున వస్తుంది సార్, ఏ చదువుకున్న వాళ్ళైనా అడుగుతారు. రేపు పొద్దున కేంద్రంలో ఉండి సార్ మాకు వాటా ఇప్పుడు మేము 570 TMCలు మాకు కావాలి, అదే మా హక్కు అని మనం కొట్లాడుతున్నాం. ఎందుకంటే రివర్ బేసిన్ లో పరివాహక ప్రాంతం కొట్లాడేటప్పుడు ఎపెక్స్ కౌన్సిల్ లో మొత్తం మీద డిస్క్రిప్షన్ లాస్ట్ కోస్ట్ వరకు ఉంటది, కేంద్రంలో ఉంటున్నటువంటి వాళ్ళకు ఉంటది. కాబట్టి ఏమంటారు, నువ్వు అవునా నువ్వు అడుగుతున్నావు నాకు ఎక్కువ కావాలని, ఉన్న నీళ్లు కేటాయించిందే ప్రాజెక్టులు కట్టడం శాత కాలేదు, వాళ్ళు నీళ్ళు ఎక్కువ అడుగుతున్నారు, వాళ్ళకి ప్రాజెక్టులు ఎక్కువ ఉన్నాయి, మరి దాని సంగతి ఏంది చెప్పంటే జవాబు ఏం చెప్తావని మేము అంటున్నాం. నువ్వు ఈ 10 సంవత్సరాలలో పూర్తి చేయాల్సినటువంటి ప్రాజెక్టులు పూర్తి చేయకపోగా, రావాల్సినట్టు హక్కుగా TMCలని అడగకపోగా దారాదత్తం ఆలచేతులు చేసి దొంగతనంగా ప్రాజెక్టులు కట్టుకుంటుంటే ఏ ప్రాజెక్టులు అయితే నీ కన్సెంట్ లేని ముందుకు సాగనికనే లేదు. ఓకే, ఇప్పుడు మీ నుంచి ఒక ప్రశ్న నాకు అంటే ఇప్పుడు ఇందాక ప్రకాష్ రెడ్డి గారు చెప్పిన వాస్తవం కూడా ఏంటంటే ఏదేమన్నా సరే కేటాయింపులు అది మార్చేది కాదు. అవును, ఎపెక్స్ కౌన్సిల్ చేయాలి, దానికోసం మీరు కొట్లాడొచ్చు. ఉన్న కేటాయింపులు ఇక్కడ అటు పోలీసులు ఇటు పోలీసులు వచ్చి కొట్లాడి ఒక హైడ్రామా జరగకుండా దానికి ఒక ఏర్పాటు చేస్తా ఉన్నారు. దాని మీద వాళ్ళేమో అప్పగిచ్చేసారు గౌరవం అని వాళ్ళు అంటాం, మీరేమో లేదు మేము అప్పగించలేదు, మేము లెటర్ రాసాం, మేము అప్పగించే సమస్య లేదని మీరు అంటాం. ఇదంతా ఒక టెంపరీ అరేంజ్మెంట్ తప్ప ఫైనల్ గా వాళ్ళు చేయగలిగింది నీళ్ళ కేటాయింపు అని ధైర్యంగా వాళ్ళు నీళ్ళ కేటాయింపులు చేయరని మీరెందుకు చెప్పరు? చెప్పరని మీరు ఎందుకు అంటున్నారు? ఉద్రిక్తలు పెంచలేదా కదా సార్? వాళ్ళే చెప్తున్నాము, మేము ఒక్కటే చెప్తున్నాము. డే 1 నుంచి నిన్న గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు కూడా చెప్పింది ఒకటే, మన తెలంగాణ నీటి వాటా తేలేంత వరకు మన హక్కులై ఉంటున్నటువంటి ముందుంటున్నటువంటి ఏ ఆస్తులను కూడా మేము కేంద్రం పరిధిలోకి ఇచ్చేటటువంటి ప్రసక్తి లేదని చెప్పి పదే చెప్పినాం, అదే స్టాండ్ మీద ఉన్నాం. కానీ ఇచ్చేటటువంటి దిశగా అన్నిట్లలో సంతకాలు పెట్టుకుంటా 10 సంవత్సరాల నుంచి ప్రక్రియ కొనసాగించినటువంటి బీఆర్ఎస్ పార్టీని ఎండగట్టి ప్రజల ముంగట బజార్లో పెట్టాల్సిన బాధ్యత మా మీద ఉందా లేదా? ఒక ప్రాబ్లం కూడా ఉంటుంది, గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. 100% వాళ్ళు చేసిన దాన్ని పూర్తిగా వెనక్కిపోవడానికి కూడా సాధ్యం. నేను ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తా, దో ఇట్ మే సౌండ్ ఇర్రిలెవెంట్. అక్కడ జీవో 46 అనేది కూడా పంచాయతీలు పెట్టేసేసి మెరిట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా మరి కొలువులు రానటువంటి పరిస్థితి. ఈరోజు ప్రభుత్వం మారినంత మాత్రం ముందు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని రివర్సల్ చేసుకునేటటువంటి ఆస్కారం ఉండదు. కొత్త రిపేర్ సిస్టమ్ ఏమైనా చేద్దామంటే ఇర్రిపేరబుల్ లాస్ చేసినటువంటి వీళ్ళని ప్రజల ముందు మేము పెట్టాలని వద్ద అడుగుతున్నాం మేము. నీటి వనరులకు సంబంధించినటువంటి దాంట్లో నీళ్ల ద్రోహి లెక్క కేసీఆర్ గారు మిగిలిపోయినరు.
దక్షిణ తెలంగాణను ఎండగొట్టినటువంటి ఘన చరిత్రలో మిగిలిపోయేటటువంటి నాయకుడు లెక్క ప్రజలను మోసం చేసినటువంటి వారిలో మొట్టమొదటి స్థానంలో కేసీఆర్ ఈరోజు నిలబడ్డాడు. ఇది కాంగ్రెస్ పార్టీ. మీ సంగతి చెప్పండి. ఇప్పుడు మీరు బాధ్యతలు తీసుకున్నారు కొత్తగా, రేవంత్ రెడ్డి గారు కూడా పూర్తి అవగాహనతో, సమాచారంతో, డేటాతో అంతా మాట్లాడుతూ ఉన్నారు. నీటి కేటాయింపులకు సంబంధించి అపెక్స్ కౌన్సిల్ దగ్గర గతంలో ప్రభుత్వం ఏం చేసింది పక్క పెట్టండి, దాని మీద ఏమైనా సీరియస్ ఫైట్ చేసేది ఉందా లేదా ఆల్రెడీ ఉన్నది? ఎందుకంటే మొత్తంగా కేటాయించింది 811, అది నాకు తెలిసి అది మారుతుందని నేను అనుకోవట్లా. ఎందుకంటే అది బచావ్ ట్రిపుల్ ఉన్నప్పుడే కంబైన్డ్ స్టేట్ ఏమున్నా ఈ 811లో పంచుకోవాలి. అవి ఉన్నాయా, అసలు ఆ నీళ్లు లేవా, ఈ కాకిలు ఎక్కడ, అది కూడా వేరే చర్చ. దీనికి మీ కేటాయింపులు ఏమన్నా పెంచుకోవడానికి ప్రయత్నం ఏమన్నా చేసే అవకాశం ఉందా? 100% ఆ ప్రయత్నంలో భాగంగా ఇదంతా ప్రక్రియ జరుగుతుంది అండి. మేము చెప్పేది ఒకటే, మన వాటాని వీళ్ళు తగ్గించుకొని పెట్టినటువంటి సంతకాలు ససేమిరా అది కాదు, మా వాటా పెద్దది, సో మా వాటాకు తగ్గట్టుగా ఫస్ట్ మా వాటా తేల్చాల్సిందే, దాని తర్వాత మా యొక్క వనరులను మేము పూల్ చేసుకుంటా ప్రాజెక్టులు కట్టుకుంటాం. కానీ బీఆర్ఎస్ హయాంలో వాటాల మీద కొట్లాడుకోకపోగా సమర్పణ చేసినటువంటి వీళ్ళు, కొనసాగించాల్సినటువంటి ప్రాజెక్టులని ఆపేసినటువంటి వీళ్ళు, కొత్త ప్రాజెక్టులను నిర్మించినటువంటి వీళ్ళు, మొత్తం మీద తెలంగాణ జాతిని మోసం చేసినటువంటి వీళ్ళని మేము ఎండగట్టి ముందుకు చెప్తున్నాం. గంతే మేము చెప్పేది. రైట్. ప్రకాష్ రెడ్డి గారు, ఇప్పుడు లాస్ట్ ఒక్క లైన్ కంప్లీషన్. అటు కాళేశ్వరం గోదావరి నీళ్ళలో వాటా అని చెప్పి కడితే లక్షల కోట్లు గుమ్మరిస్తే అది చుక్క నీళ్ళు తోడనటువంటి పరిస్థితి అదే అయిపోయింది. తర్వాత ఈడ కృష్ణా జిల్లాలలో నీకు రావాల్సినటువంటి వాటా వదిలిపెట్టి ఒక ప్రాజెక్టు కట్టగా దక్షిణ తెలంగాణ దీని ఎండబెట్టినాం. నీ వల్ల 10 సంవత్సరాలలో ఆర్థిక భారాలలో అప్పుల కుప్ప లెక్కకి తెలంగాణ పోయిందే తప్ప చుక్కని లెక్కడానికి వస్తున్నటువంటి పరిస్థితి నువ్వు మొదలెట్టినటువంటి ప్రాజెక్టులలో లేదని చెప్పి మేము అంటున్నాము. ఇది జనాలకు తెలవాలి. రైట్. ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి, ఏంటి దీనికి పరిష్కారం? ఇప్పుడు ఒక రాజకీయంగా ఒక వేడి రాజుకునే పరిస్థితి, ధర్నాలు మొదలు కాబోతా ఉన్నాయి. నల్గొండ జిల్లాలో కేసీఆర్ గారు వెళ్తారా, మరి మిగతా వాళ్ళు వెళ్తారా? బీఆర్ఎస్ ఒకటి జరుగుతోంది, కాంగ్రెస్ ఏమో ఇది మొత్తం మీరు చేసిన పాపమే అని చెప్తుంది. ఒక పెద్దని పాత్ర ఉన్నారు మీరు కేంద్రంలో. వాస్తవంగా దీనికి సంబంధించి ఏంటి అసలు నిజంగా దీనికి కేటాయింపుల్లో మరి ఆ రోజు ఒత్తిడి చేశారా? ఎందుకంటే ఏం జరిగిందో మనకు తెలియదు. మీ ప్రభుత్వం వచ్చాక కేటాయింపులు, అపెక్స్ కౌన్సిల్ కేంద్రంలో మీరు వచ్చిన తర్వాతే జరిగినటువంటి కేటాయింపులు, అవి కూడా అది 290 ఎంతనే కానీ వీళ్ళిద్దరూ ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది తెలంగాణ? బట్ ఇప్పుడు ఏం జరగాలి ఈ రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి సంబంధించి కానీ మిగతా విషయాలు? మీకు మీరన్న ఒక పాయింట్, నల్గొండ జిల్లాకు టీఆర్ఎస్ 39 మంది ఎమ్మెల్యేలు వాళ్ళ నాయకులు కట్టుకొని పోయినా నల్లగొండ ప్రజలు మాత్రం బీఆర్ఎస్ ని క్షమించారు సార్. ఇది మాత్రం పక్క ఎట్టి రోజులు క్షమించారు సార్. ఎందుకంటే నల్లగొండకు చేసిన ద్రోహం ప్రాబబ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలలో ఇంకా ఏ జిల్లాకి, రంగారెడ్డి జిల్లా కూడా అంత భాగమే, పాలమూరు ఒక వనపర్తి కాన్స్టిట్యూన్సీ ఒకటి తర్వాత ఏచిన నాగరికల మూలకు కానీ ఏం చేయలేదు సార్. అందుకోసమని ఈ ప్రాంత ప్రజలు బీఆర్ఎస్ పార్టీని అందుకోసమే ఓడగొట్టారు. అయితే ఇదంతా ఎందుకు చేస్తుందంటే ఇంకా మొత్తం ముగిపోయింది కాబట్టి ఎంతో కొంత ఆఖరి ఏమంటారు దింపుగల భాషలాగా ఇప్పుడు పోయి ఏదైనా కొట్లాడే ఉద్రిక్తతలు క్రియేట్ చేస్తే మళ్ళీ తెలంగాణ వాడడం పేరు మీద పార్లమెంట్ ఎలక్షన్స్ లో కొద్ది గొప్ప సీట్లు ఏమైనా రాకపోతాయి అనేటువంటి, ఎందుకంటే రాబోయే సూట్లు సున్నా కాబట్టి దాని నుంచి 1-2 రాకపోతాయి అనేటువంటి రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం తప్ప అందులో ఏమీ లేదని చెప్పదలుచుకుంటాను. నెంబర్ 1, నేను హరీష్ రావు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ మొత్తం చూసిన, అది రాజకీయ కోణం తప్పిస్తే దాంట్లో వాస్తవమైనటువంటి టెక్నికల్ కోణాలు ఏం లేదు. నేను ఎందుకు చెప్తానంటే సార్, మీకు హైదరాబాద్ కృష్ణానది నీళ్ళలో నాగార్జున సాగర్ దగ్గర నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ ని పుట్టంగడ్డ దగ్గర లిఫ్ట్ చేసి మాదిరెడ్డి కెనాల్ ద్వారా నల్గొండ కూడా సార్ మీరు ఊహిస్తారు నల్గొండ జిల్లా నల్గొండ టౌన్ కి, నల్గొండ నగరానికి ఒక 20 ఏళ్ల కింద వారానికి ఒకరోజు మంచినీళ్ళు సార్. స్నానం చేయాలంటే నీళ్ళు ఉండిపోతుంది, ఎంతకాలం ఉద్యోగం అవుతుంది, నీళ్ళు రాకపోతుంది, మీకు తెలిసిన విషయం అని చెప్పక్కర్లేదు. అటువంటి దురదృష్టకరమైన పరిస్థితి నుంచి ఈరోజు పానవాళ్ళ చెరువు నిండింది, అక్కడ నుంచి వెళ్ళిపోయాడు 10 గంటలకి కెనాల్ వచ్చింది సార్. దీనికి బీఆర్ఎస్ పార్టీ చేసింది సున్నా, ఏమి చేయలేదని చెప్పదలుచుకున్నా సార్. దిస్ నెంబర్ 1. మీరు అన్నట్టుగా ఎస్ఎల్బిసి ప్రాజెక్టు పూర్తి చేసింటే నక్కలగండి ద్వారా ఈ లిఫ్ట్ అయితే మనం మాదిరెడ్డి కెనాల్ లిఫ్ట్ అనుకుంటున్నాము, పుట్టగండి లిఫ్ట్, ఆ లిఫ్ట్ అవసరం లేకుండా గ్రావిటీ తోటి భూమ్యాకర్షణ తోటి మనకు నీళ్లు వచ్చేటువంటి అవకాశాన్ని ఇప్పటిదాకా వినియోగించుకోలేని అసమర్థ పాలన 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో జరిగిందని చెప్పాల్సిన. నెంబర్ 2, నేను ఫైనల్ ఏంటంటే ఎపెక్స్ కౌన్సిల్ దగ్గరికి మళ్ళీ ప్రెజెంటేషన్ ఇవ్వచ్చు. అయితే మన కేంద్ర ప్రభుత్వం చేసినట్టు ఈ 2 రాష్ట్రాల మధ్య నీటి పంపకాలను మరింత స్పష్టత ఇవ్వడం కోసం కొత్త ట్రిబ్యునల్ అపాయింట్ చేస్తూ పార్లమెంట్ కూడా డెసిషన్ తీసుకుంటారు, కేబినెట్ కూడా డెసిషన్ తీసుకుంది. ఆ ట్రిబ్యునల్ ముందు మన వాదనలు వినిపిస్తే మనకు తెలంగాణకు రావాల్సిన వాటి కోసం కొత్త రాజ్యం చేస్తాం. మనందరం కూడా మేము కూడా కలిసి వస్తాం, ఏ పార్టీ
పార్టీ ఏ నాయకుడిని కాదు ఇష్యూ. తెలంగాణకు రావాల్సిన నీటి విషయంలో మేము కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాదు. ట్రిబ్యునల్ ఇప్పుడు మీరే చెప్పారు బచావత్ ట్రిబ్యునల్ చిన్నప్పుడు అదే నినాదాలు ఉండే. ఆ ట్రిబ్యునల్ దశాబ్దాల పాటు నడుస్తాయి. నేను అంత చెప్తాను కౌన్సిల్ కూడా పరిష్కరించుకోవచ్చు. మేము అనేది ఏంటంటే సార్, మనవుగా తెలంగాణ ప్రజల ప్రాంత ప్రయోజనాలను ఎక్కడ కూడా తాకట్టు పెట్టకుండా మనం ఈ ప్రాజెక్టులు పూర్తి చేసుకోగలిగితే కృష్ణా నది మీద రేపు పొద్దున బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఫైనల్ రిపోర్ట్ రిజల్ట్ వచ్చినా, లేదా మనకు ఆ లెక్కలు ఏవైతే నికర జలాల మిగులు జలాల 50 సంవత్సరాల మిగులు జలాలు లెక్క పెట్టారు. ఇప్పుడు 100 సంవత్సరాలు ముందు బ్రిజేష్ కుమార్ బచావత్ 100 సంవత్సరాలు లెక్క పెట్టింది, బ్రిజేష్ కుమార్ 50 సంవత్సరాలు లెక్క పెట్టి లెక్కలను అప్పుడు మనం చాలా చర్చించుకున్నాం. ఆ లెక్కల విషయంలో ఈ లెక్కలన్నీ పక్కన పెడితే మనకు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా రావాల్సిన నీళ్ళ వాడుకోవటం కోసమని ఒక ప్రణాళిక ఇప్పుడున్న ప్రభుత్వం వెంటనే తయారు చేసి మనకు కలుగుర్తి అంటే కలుగుర్తి పాలమూరు రంగారెడ్డి కావచ్చు, మా డిండి ప్రాజెక్టు కావచ్చు, ఎస్ఎల్బిసి ప్రాజెక్టు కావచ్చు, నక్కలగండి ద్వారా అది గ్రావిటీతో నీళ్లు తీసుకోవచ్చు. అన్నిటికంటే దురదృష్టకరమైన విషయం సార్, ముఖ్యమంత్రి గారు అప్పుడు ఉద్యమకాలంలో చెప్పింది సార్, ఆఫ్ షోర్ మాకు నీళ్లు కావాలంటే జూరాల దగ్గర ఆఫ్ షోర్ జూరాల నుంచి జూరాల చేరేల ప్రాజెక్టు చాలా అద్భుతంగా ఉంటుందని ఈ నిరంజన్ కనుక ఎవరైతే ఇంజనీర్లు కేసీఆర్ గారు సలహాలు ఇస్తారో ఆ ఇంజనీర్లు ఆస్కారాల మీటింగ్ పెట్టాం సార్. ఉస్మానియా ఆస్కారాలో ఉద్యమకాలం మేము కూడా మీటింగ్ జూరాల చేరేల కరెక్ట్ ప్రాజెక్ట్ అంటే శ్రీశైలం దాకా నీళ్లు రాకుంటే 10 శ్రీశైలం దగ్గర నీళ్లు రాకుంటేనే జూరాల దగ్గరనే కృష్ణా వాటర్ ఉంటది కాబట్టి ఎక్కువ రోజులు మనకు అందుబాటులో ఉంటాయి నీళ్లు సార్. అంటే ఎక్కువ రోజులు మనం 60 days 90 days 100 days తీసుకోవచ్చు. మనం 3 TMC తీసుకోగలిగితే చేవల్ అనేటువంటిది హైయెస్ట్ ప్లేస్ టోపోగ్రఫికల్ గా దక్షిణ పీఠ భూమిలో ఇటువైపు హైయెస్ట్ ప్లేస్ కాబట్టి అక్కడ నుంచి గ్రావిటీ ద్వారా రంగారెడ్డి జిల్లా, పాలమూరు జిల్లా, నల్గొండ జిల్లాలో కొంత భాగం నీళ్లు తీసుకోవచ్చని ఆ రోజు కూడా ఇంజనీర్లు చెప్పారు సార్. ఇంజనీర్లు తప్ప మరి కేసీఆర్ గారు కరెక్టా దాని మీద కూడా చర్చ జరగాలి సార్. నేనేమంటే మొత్తం అట్లీస్ట్ 299 TMC నీళ్ళ వాడుకోవడానికి కోసం ప్రణాళిక సిద్ధం చేయడం, అదనపు నీటిని మనకు చట్టబద్ధంగా ఇంటి కోసం మనం పోరాటం. ప్రకాష్ రెడ్డి గారు, సరే కేఎంఆర్పి కూడా పక్క పెడితే వాస్తవంగా చాలా మంది నిపుణులు చెప్పే అంశం కృష్ణలో అసలు నీళ్లు లేవు, ఉన్న ప్రాజెక్టులు కూడా సరిపోయే పరిస్థితి లేదు, కొత్తగా ప్రాజెక్టులు కాంట్రాక్టుల కమిషన్ల కోసం తప్ప ఎవరు పెట్టినప్పుడు బహుశా రాయలసీమ లిఫ్ట్ మంచినీటి అవసరాలు ఉండుండొచ్చు. నేను చెప్తాను ప్రధానంగా క్లారిటీ చెప్తా సార్. ఇప్పుడు మనకి 3 ఏళ్లకు 4 ఏళ్లకు ఒకసారి ఖచ్చితంగా కరువు ఉంటుంది సార్. ఒక అతివృష్టి ఉంటది, ఒక అనావృష్టి ఉంటది. 2 ఏళ్లలో సాధారణ వర్షాలు పడతాయి. సాధారణంగా 100 ఏళ్లలో లెక్కలు తీసినటువంటి లెక్కలు సార్. దాన్ని మేము సంవత్సరం అద్భుతంగా వర్షాలు పడతాయని లేదు, 4 ఏళ్ళ వరకు కరువు రావచ్చు. అయితే ఎప్పుడైనా బాగా వర్షాలు వచ్చినప్పుడు మన నాగార్జున సాగర్లో ఒక 1000 TMC నీళ్ళని మన కృష్ణాలో వదిలిపెట్టినాం. అటువంటి సందర్భంలో మనం లిస్ట్ చేసుకొని ఈ ప్రాంతంలో రిజర్వాయర్స్ ఎక్కువ కట్టి వాటిని నింపుకున్నట్టయితే 1 ఏడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు కనీసం భూగర్భ జలాలు పెరిగి మనకు ఉపయోగపడతాయనేటువంటి మీకు ఈట్లో కూడా ఈ ప్రాజెక్టులు కట్టి 40-50 ఏళ్లు దాటిపోతున్నటువంటి పరిస్థితి, కిందంతా సిల్ట్ వచ్చేసింది. వాస్తవంగా నేను ఒక పాయింట్ నాగార్జున సాగర్ కట్టినప్పుడు 424 TMC నీళ్లు దాని స్టోరేజ్ కెపాసిటీ అనుకుంటే దాని పూర్తి కెపాసిటీ అనుకుంటే ఇప్పుడు 350కి 320కి తగ్గించారు. శ్రీశైలం కూడా ఉంది సార్, 310 నుంచి 270కి 260కి తగ్గించారు. అయితే ఈ బహుళార్థ సాధక ప్రాజెక్టు అయితే మనకు అదృష్టం కూడా చెప్తున్నాను సార్. గోదావరి లాగా ఇది 100 నీళ్ళు కాదు కాబట్టి కృష్ణా ప్రాంతం, కృష్ణా పరివాహక ప్రాంతం వల్ల ఎక్కువ రాళ్ల నీళ్ళు కాబట్టి ఇంకా ఏంటైతే మనం అనుకుంటున్నామో అంత స్టిల్ట్ రావట్లేదు సార్, తక్కువ వస్తుంది. ఎందుకంటే మన రకంగా చెప్పాలంటే కాబట్టి దీన్ని అత్యధికంగా కృష్ణా నీళ్ళని ఉపయోగించుకోవడానికి కావాల్సిన ప్రణాళికను సిద్ధం చేసుకొని ఇప్పుడు నేను చెప్పాను సార్, మా ఉస్మానగూడెం చెరువు ఉంటారు ఒక 10 TMC 20 TMC దాని పక్కన రాచకొండ గుట్టల మధ్య ఒక 20 TMC నీళ్లు, మా కృష్ణాపల్లి 10 TMC లేదు, ఢిల్లీ నుంచి ఒక 20 TMC ఇంత పెంచిపాకల చెరువు, పుట్టంగంటి రిజర్వాయర్ అట్లా ఎన్ని రిజర్వాయర్స్ పెంచిపోతారు. కేసీఆర్ గారు ఇచ్చినటువంటి సింగోటం నుంచి 4 రిజర్వాయర్ వరకు రిజర్వాయర్స్ అన్నింటినీ కూడా నింపుకోగలిగితే తెలంగాణకు కృష్ణా నీళ్ళు ఉపయోగించుకుంటాం. 4 ఏళ్లకోసారి పూర్తి వరదలు వచ్చినా ఉపయోగించుకోగలిగే అవకాశం ఉంటుంది సార్. ఈ ముచ్చట్లు ఎప్పుడైనా ఫైనల్ ఒక్క మాట చెప్తారు, నీతి ఆయోగ్ పేరు మీద నీతి ఆయోగ్ ఒప్పుతుందంటే నీతి ఆయోగ్ కేసీఆర్ వల్ల జరిగింది, టీఆర్ఎస్ జరిగిందని చెప్పలేదు సార్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫ్లోరైడ్ బాధితులు లేరు అని చెప్పి తప్పిస్తే అది మీ మూలంగా కాదని నేను చెప్తాను. చేసుకుంటారులేండి సార్. అది ఒక్క నిమిషం మీకే ఇస్తున్నా సార్. ఇక్కడ ఒకటి
దత్తాత్రేయ గారు, తెలంగాణ మీద తెలంగాణలో నాయకులు ఎవరికి ప్రేమ లేదని ఎవరు అనలేరు. కారణాలు ఏమన్నా కానీ ఇప్పుడు ఒక కీలకమైన సందర్భంలో ఉన్నాం, ఆ కేటాయింపుల్లోనే లోపం ఉందన్నది ఒక అంశం చర్చ జరుగుతూ ఉంటే దీని మీద నిజంగా ఎట్లా ఇప్పుడు కేసీఆర్ గారికి చాలా అవగాహన ఉంది, దానిలో ఏం సందేహం లేదు. అలాగే రేవంత్ రెడ్డి గారికి కూడా ఉండొచ్చు, ఆయన కొత్తగా ముఖ్యమంత్రి, ఇవన్నీ స్టడీ చేయకుండా మిమ్మల్ని ప్రశ్నించకుండా ఆయన అధికారంలోకి రాలం. నాయకులు కొట్లాడుకోవటం, ఉద్రేకాలు పెంచడం కాకుండా నిజంగా ఏదైనా ఉమ్మడిగా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉంటాయి. రేవంత్ రెడ్డి గారు ఒక మాట కూడా చెప్పారు, ఖచ్చితంగా కేసీఆర్ గారి సలహాలు సూచనలను వాడుకుంటాం, ఆయన అనుభవాన్ని వాడుకుంటాం అని కూడా ఆయన పరామర్శించిన క్రమంలో మాట్లాడిన పరిస్థితి. ఎందుకని ప్రతిదీ రాజకీయ కోణంలో కాకుండా దీని కోణంలో నిజంగా ఏదైనా అన్యాయం జరుగుతుంటే కూర్చొని పరిష్కారం చేసి రాష్ట్రానికి మేలు చేస్తే రేపు రాజకీయంగా ఎవరి లాభం వాళ్ళకు ఉంటుంది కదా, ఆ దిశగా ఆలోచన చేస్తారా? ఒకటి సార్, ఇప్పుడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ 60 రోజుల్లోనే అత్యంత పెద్ద నష్టాన్ని తీసుకొచ్చి చేతుల్లో పెట్టారు. ఏం జరిగిందో వినండి సార్, చెప్తున్నా. కేసీఆర్ గారు సలహాలు ఇవ్వడానికి కానీ ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. గతంలో ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తున్నప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం 60లో కావచ్చు 70లో కావచ్చు కట్టినటువంటి ప్రతి ప్రాజెక్టు పైన జరిగినటువంటి నష్టం పైన నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా, మీకు మైక్ ఇస్తున్నా మీరు మాట్లాడండి నేను ఇండో అసెంబ్లీలో అంటే, సార్ నేను ప్రిపేర్ అయ్యి రాలేదన్న విషయాన్ని మనం అందరం చూసాం సోషల్ మీడియాలో ఎంత. ఇప్పుడు కూడా ఏమంటున్నారు మా నాయకులు, ఏమంటున్నారు మా ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీలోకి వస్తారు, తప్పకుండా మాట్లాడతారు. ఇప్పుడున్నటువంటి మా గతంలో ఉన్నటువంటి మంత్రి హరీష్ రావు గారు కూడా నేను స్పష్టంగా ఇప్పుడు కూడా పెట్టారు గంట క్రితం. ఇప్పుడు ఏమంటున్నారు, మేము ప్రిపేర్ అయ్యి వస్తాం, మీరు ప్రిపేర్ అయ్యి రండి. కానీ విషయం ఏంటంటే సార్, ఇప్పుడు ఇక్కడ చర్చ జరగకుండా, ఇక్కడ అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయకుండా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి నిపుణులతో సలహాలు సూచనలు తీసుకోకుండా గతంలో చేసినటువంటి ఒప్పందాలను ఒకవేళ మీరు ఇప్పుడు మా మీద సార్, 2వ అఫెక్స్ కౌన్సిల్ లో జరిగినటువంటి ఒప్పందంలో చాలా స్పష్టంగా రాసినాము, విత్ ఎవిడెన్సెస్ విత్ నోట్ పాయింట్స్ తో కూడా చూపించాము. మీకు కూడా హెచ్ఎంటీలో మీరు ఒక 2 hours కాదు సార్, ఒక డే పెట్టుకుందాం, మీ ఆధ్వర్యంలో 2 సార్లు మనం ఇప్పుడు కూడా మేము ఇంటికి చేస్తున్నామంటే నీటి పారుదల పైన, ఈ కృష్ణా గోదావరి నది జలాల పైన ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు అవగాహనతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక తెలంగాణ ప్రజలకు తీరని ద్రోహం చేశారు. ఎందుకు చెప్తున్నామంటే సార్, కృష్ణా నది అనేటువంటిది మహబూబ్ నగర్, నల్లగొండ కేఆర్ఎంబికి సంబంధించినటువంటి శివశంకరన్ గారు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మురళీధరన్ గారు వాళ్ళు చాలా స్పష్టంగా పెట్టినటువంటి వాయిస్ రికార్డ్ ఒప్పందం చేసుకున్నాం, 50-50 షేర్ తో పంచుకుందాము, ఏ విధంగా 50-50 రేషియో అని ఫస్ట్ స్టేట్మెంట్. ఎంప్లాయీస్ 50-50, వాటర్ రేషియో కూడా ఏ విధంగా పంపుకోవాలనేటువంటిది వాటర్ రేషియో వీళ్ళు డిసైడ్ చేసేది ఏం లేదు సార్, అది క్లియర్ గా మీరు ఎపెక్స్ కౌన్సిల్ ఏదైతే డిసైడ్ చేస్తే దాని ప్రకారమే. అవును సార్, ఆ ఎపెక్స్ కౌన్సిల్ డిసైడ్ చేయాలంటే వీళ్ళిద్దరి మధ్య జరగాలిగా చర్చ. జరగకముందే 15 minutes లో 15 లేఅవుట్స్ అవుట్ చేస్తున్నాం అనేటువంటిది ఎంత ఇవన్నిటి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. నేనేమంటున్నాను సార్ అంటే, ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హక్కుల పైన, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నదుల పైన అవగాహన లేకుండా తీసుకునే నిర్ణయాలు ఈ తెలంగాణ ప్రజలకు శాపంగా మారుతాయి. రైట్, ఒక్కసారి రామ్మోహన్ గారు, ఇప్పుడు మీరు ఒక మంచి స్టెప్ ముఖ్యమంత్రి గారు గతంలో తీసుకున్నారు, కేసీఆర్ గారి అనుభవాన్ని వాడుకుంటామని. సరే, అవినీతి ఉంటే మీరు చర్చించండి. చాలా మంచి పాయింట్ సార్. ఇప్పుడు అవగాహన వాడుకుంటాం అనేటువంటి వ్యక్తి అవకాశం దొరికిన ప్రతిసారి ఆయన మాట్లాడుతున్న తీరు రాజకీయం గురించి ఆయన ముఖ్యమంత్రి అనుకుంటున్నారు, ఇంకేమనుకుంటారో నాకు అర్థమైతలేదు. ఒకసారి ఆరోపణలు 299 టీఎంసీలకి సంతకం పెట్టకుండా రాలేదు మీరు చెప్పారు, అదే కదా చూపిస్తున్నాం. హ్యాండింగ్ ఓవర్ ఆఫ్ కాంపోనెంట్స్. ఓకే, శ్రీశైలము, నాగార్జున సాగరు ఇన్ కృష్ణా బేసిన్ అండ్ పెద్దవాగు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇన్ గోదావరి బేసిన్. ఓకే, మీరు చూపెట్టండి, జూమ్ చేయండి, చూపిస్తాను మీకు. ఆరోపణలు అంటారంటే ఇప్పుడు ఒక పని చేయండి, రామ్మోహన్ గారు ఉన్న వీళ్ళని కాదండి. మిమ్మల్ని నేను అడిగే ప్రశ్న ఒకటి, ఇప్పుడు 10 ఏళ్లలో 14కి ముందు జరిగిన దాని గురించి అసలు చర్చ లేదు, చర్చించి దండగా ఆ చర్చ ఫలితమే, అప్పటి పరిస్థితుల ఫలితమే రాష్ట్ర ఏర్పాటు. 14 తర్వాత 14కి ఏ స్టేటస్ అయితే ఉందో అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్ళటం వాళ్ళ వైఫల్యాలు ఏమైనా ఉంటే మీరు మాట్లాడొచ్చు. అలాగే ఇప్పుడు మీరైనా మీరు 14కి ముందుకు మాట్లాడటంలో ఉపయోగం లేదు సార్. 14 ముందు మాట్లాడకుండా ఉండలేము.
14 ముందు ఎందుకు మాట్లాడాలో కూడా చెప్తాము. 14 అనేటువంటిది ప్రామాణికం కాదు. 14 ముందు జరిగిన నష్టపరిహారం వలనే, 14 ముందు జరిగినటువంటి చిన్నచూపు వలనే, Okay. 14 ముందు జరిగినటువంటి ఏదైతే Right. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ Right. ఒప్పందాల వలనే ఈ కృష్ణా గోదావరి నది జలాల వాటా ఓకే, పంపకానికి మీరు రేపు 2 రోజులు 14 తర్వాత జరిగే వాటిలో complete గా చర్చించాల్సిన దీని మీద అవసరం ఉంది. పెడతానంటున్నారు. ఇక్కడ విమర్శ కాకుండా మీరు అన్లిమిటెడ్ వెల్కమ్ చేయాల్సింది ఏంటంటే మైక్ కట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా నిజాలతోటి బయటకు వచ్చి మాట్లాడి స్వేచ్ఛ స్వాతంత్రాలు ప్రతిపక్షాలకు ఇచ్చిన దమ్ముదరం చేసిండ్రా? ఓకే, ఇప్పుడు మేము వచ్చిన మొదటి రోజు సంధి, మేము వచ్చిన మొదటి రోజు సంధి. ఎందుకంటే నిజం దిక్కు ఉంటున్నటువంటి మాకు నిర్భయంగా ముందుకు సాగడం తెలుసు. రైట్, ఓకే, వీళ్ళకి ఇప్పుడు దొంగతనంగా అబద్ధాలు చెప్పినప్పుడు దాచుకొని పరిపాలన చేస్తారు. రూమ్లలో కూర్చొని. కానీ దర్జాగా ప్రజాపాలన చేసేటోడు ధైర్యంగా చేస్తారు. Right, okay. మేము పనే చేస్తున్నాము. ఏదేమైనా ఈ కేటాయింపులకు సంబంధించి కానీ రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి సంబంధించి కానీ కేవలం ఆరోపణలు ప్రత్యారోపణలు కాకుండా 2014 నుంచి ఇప్పటిదాకా రాష్ట్రానికి సంబంధించి అంతకు ముందున్న స్థితి నుంచి నీటి కేటాయింపులు కానీ లేదా నీటి వాడకం కానీ ప్రాజెక్టులు కానీ ఏ రకం ముందుకెళ్తా ఉన్నాయి. దీని మీద రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సెషన్స్లో ఒక 2 రోజుల పాటు సుదీర్ఘమైన చర్చ పెడతానంటా ఉన్నారు. దానిలో ఖచ్చితంగా కేసీఆర్ గారి అనుభవాన్ని వాడుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడిగా విమర్శలు కాకుండా గతంలో ఏం జరిగింది, ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏ రకం ముందుకెళ్ళేది చెప్తే ఇది రాష్ట్రానికి మేలు జరుగుతుంది. ఆ రకంగా జరగాలని కోరుకుందాం. చర్చలో పాల్గొన్నటువంటి రామ్మోహన్ గారికి, అలాగే దత్తాత్రేయ గారికి, ప్రకాష్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరోస్తే మళ్ళీ కలుద్దాం. అందరూ నమస్కారం, సెలవు.